30 ఏళ్ళ దాకా మీరు అసలు జ్యోతిష్యాన్ని నమ్మలేదని తెలిసింది నాకు. అలాంటిది మీరు ఇంత పెద్ద జ్యోతిష్యులు ఎలా అయ్యారు? ఎందుకు నమ్మారు? ఎందుకు నమ్మాల్సొచ్చింది? మా ఇంట్లో ఇవన్నీ జ్యోతి గ్రంథాలు ఉన్నాయి, డిస్కషన్ నడుస్తూ ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చి మా ఫాదర్ని వాళ్ళు అడుగుతుండేవారు, అన్నీ చేసేవారు. సో సార్, నాకు ఈ బేసిక్ ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను. అసలు జ్యోతిష్యం శాస్త్రమా, నమ్మకమా? జ్యోతిష్యం నమ్మదగిన శాస్త్రం. అబ్బాబాబా. విదేశీ జ్యోతిష్యం అనేది ఒకటి బాగా పాపులర్ అవుతుంది. ఈ స్వదేశీ ఏంటి, విదేశీ ఏంటి? జ్యోతిష్యంలో కూడా ఇలా ఉందా మళ్ళీ? జీసస్ క్రీస్తు పుడతాడని చెప్పిందే జ్యోతిష్యం. ఆ రోజు గ్రహాల కాంబినేషన్, పర్టికులర్ గ్రహాల కాంబినేషన్ వచ్చింది. బాధ అంటే ఆర్థిక బాధే ఉంది జనాలందరికీ. దీన్ని పోగొట్టే పరిహారం ఏదైనా ఉందా? ఈ బాధలు పోగొట్టుకునేది ఆధ్యాత్మిక, ఆది భౌతిక, మానసిక, ఆరోగ్య, ఆర్థిక, ఈ 5 బాధల్లో ఏదో ఒక బాధ లేనివాడు ఉండడు. ఎన్ని కాల్స్ వస్తాయి, నాకే వస్తాయి. ఏదో గురుగారు చెప్పి నాకు పెళ్లి కావట్లేదండి, మా అబ్బాయికి పెళ్లి కావట్లేదండి అని. వీటికి ఎట్లా సార్? వీటికి పరిహారాలు ఉంటాయా? దేవ వివాహం, అసురీ వివాహం, ప్రాజాపత్యం, గాంధర్వం, రాక్షసం. ఇప్పుడు జనరల్గా అందరూ చాలామంది జ్యోతిషులు కానీ పండితులు కానీ పరిహారాలు చెప్తున్నారు. మీరు మీ మంచం చుట్టూ నిమ్మకాయ కోసి దాని మీద పసుపు కుంకుమ వేయడం, ఒకరు రకరకాల పరిహారాలు చెప్తున్నారు. మీరేం చెప్పట్లేదు ఏంటి? పరిహారాలు అనేవి జ్యోతిష్ శాస్త్రంలోనే చెప్పారు, పరాశర మహర్షి చెప్పాడు. ఇప్పుడు రాజశ్యామల యాగం ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయింది. కేసీఆర్ చేశాడు, సీఎం అయ్యాడు. జగన్ చేశాడు, సీఎం అయ్యాడు. ఆ మధ్య చంద్రబాబు కూడా చేసినట్టున్నాడు, ఆయన సీఎం అయ్యాడు. ఇటువంటి కొత్తగా వచ్చిన పోకళ్ళు మన జన్మ జాతకంలో మనకు ఆ యోగం ఉండాలి. ఆ యోగం కొంచెం లేట్ అవుతుందంటే అప్పుడు దానికి రేవంత్ రెడ్డి గారికి సంపూర్ణంగా 5 ఏళ్ళు ఉంటాడు ఆయన. ఆయనది రాశ్యాతే వచ్చింది. రాశ్యాతే వచ్చిన యోగం కొంతకాలమే ఉంటుంది అన్నమాట. రైట్. పవన్ కళ్యాణ్ తీసుకున్నాం. ఆయన ఏకంగా కొత్త దేవుణ్ణి సృష్టించాడు, వారాహి అమ్మవారు అని. అంటే అంతకుముందు నాకు తెలియదు, ఎప్పుడు వినలేదు. ఆయనే బహుళ ప్రచారంలోకి తీసుకొచ్చారు. సో మరి ఆయన డిప్యూటీ సీఎం దగ్గర ఆగిపోయాడు. ఇంకా ముందు కదులుతాడా, అక్కడే ఆగుతాడా, వెనక్కి వస్తాడా? ఆ రాజశ్యామల ఇద్దరిని చీఫ్ మినిస్టర్ చేసింది. తర్వాత వచ్చేసరికి వారాహి. బాలకృష్ణ ముఖ్యమంత్రి యోగం ఉందని విన్నాడు సార్ నేను. కానీ భువనేశ్వరి గారిది మహాయోగమైన జాతకం. అవునా? భువనేశ్వరి గారి తండ్రి చీఫ్ మినిస్టర్, అవును, భర్త చీఫ్ మినిస్టర్. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరవ్వాలో కూడా శ్రీచక్రం అంటే యోని స్వరూపం అని, శివుడు అంటే లింగ స్వరూపం అని ఏదో చెప్తున్నారు. ఏంటి గురుగారు గారు? మొత్తం విశ్వవ్యాప్తంగా ఉన్న నిందాక మీకు చెప్పాను, మీకు 108 డిగ్రీస్. ప్రపంచం నిండా పుంకాలుగా జ్యోతిష్యులు ఉన్నారు. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలియట్లేదు. మళ్ళీ మీరు జ్యోతిష్ ఆలయం పెట్టి, స్కూల్ పెట్టి, నేను పెద్ద ఫ్యాక్టరీ తయారు చేస్తా అంటున్నారు. నేను మా పూర్వీకుల్లో ఉన్నదంతా అక్కడ వరకు ఉండిపోయింది, మా వరకు ఉండిపోయింది, ప్రజలకు పంచలేదు. ఓకే. నేను కొంచెం బయటకు వచ్చి అందరికీ చెప్తున్నాను. కొంతమంది ఏం చెప్పారంటే, ఇంకా మీరు ఇది అందరికీ నేర్పండి, రకరకాలుగా చేస్తున్నారు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. జ్యోతిష్యం శాస్త్రమా, నమ్మకమా? ఎప్పటి నుంచో ఉన్న పెద్ద ప్రశ్న. అందరికీ ఇది ఒక సందేహం. కానీ ఇది శాస్త్రమే అని బల్లగుద్ది చెప్పేవాళ్ళు, నమ్మకంగా చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఏది నిజం, ఏది అబద్ధం? ఈ నేపథ్యంలో ఒక అద్భుతమైన జ్యోతిష్యుణ్ణి ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన చూడ్డానికి మనలాగే మామూలు వ్యక్తిలా ఉంటాడు. అసాధారణమైన వేషధారణ, లేదంటే విచిత్రమైన కట్టు బొట్టు ఇట్లాంటివి ఏమీ ఉండవు. మనలాగే ఉంటాడు, మనలో ఒకళ్ళలా ఉంటాడు. కానీ ఆయన వాక్కు ఫలిస్తుందండి. అద్భుతం. ఆయన పరిహారం చెప్పాడంటే ఇక దానికి తిరుగులేదు. అది
ఎన్నో రుజువులు ఉన్నాయి. మీకు యూట్యూబ్‌లో కూడా నేను రుజువులు చూపిస్తాను. కనిపిస్తాయి కూడా. అంత అద్భుతమైన జ్యోతిష్యుడిని అంటే ఇక ఆయన వాక్కు మాటే మంత్రం అంటారు కదా! ఖచ్చితమైన ఫలితాలనిస్తుంది. ఆయన్ని చూస్తే నాకు కూడా నమ్మకం వచ్చింది. ఓకే. జ్యోతిష్యం శాస్త్రమే అని ఒక నమ్మకం కలిగింది. ఆయన ఎవరో కాదు కశ్యప్ గారు. మరి తన అద్భుతమైన జ్యోతిష్యంతో 3 దశాబ్దాలుగా ఎంతోమందికి పెద్దగా ఆయన కాస్ట్‌లీ జ్యోతిష్యుడు కూడా ఏం కాదు. మనందరికీ అందుబాటులో ఉండే అద్భుతమైన జ్యోతిష్యుడు. మరి ఆయన్ని అడిగి మనకున్న సందేహాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ. సార్ నాకొక విషయం తెలిసింది, ఆశ్చర్యపోయాను. జ్యోతిష్య సారావళి రచించిన కళ్యాణ్ వర్మ వంశీకులా మీరు? అవునండి. నిజమేనా? ఎవరో చెప్తుంటే నాకు అవునా అనిపించింది. అవునండి. మరి మీరేంటండి ఇంత సింపుల్? దేశకాలమాన పరిస్థితులను బట్టి ఓకే. రాచరికాలు పోయినాయి, రాజ్యాలు పోయినాయి, ఓకే. వృత్తులు పోయినాయి. అచ్చా. భగవంతుడు ఇచ్చిన ప్రజ్ఞ ఓకే. ఉంది. అది మాకు వంశపారంపర్యంగా వస్తుంది. పారంపర్యంగా. దానిలోనే ఉన్నాం. ఓకే. ఎవరు సార్ ఈ కళ్యాణ వర్మ? ఎవరు వీళ్ళంతా? కళ్యాణ వర్మ వరాహమి జ్యోతిష్యానికి ఆద్యుడు వరాహమిహిరుడు. అవును. ఆయన కుమారుడు కుమారుల భట్టు, ఉమ్, తర్వాత కాళిదాసు, పితృయాస, ఉమ్, అలా 18 మంది జ్యోతిష్యాన్ని గురించి రాసిన గ్రంథకర్తలు ఉన్నారు. ఓకే. వారిలో ఒక ఆయన ఈ కళ్యాణ వర్మ. ఓ, ఈయన ఒరిజినల్ గుజరాత్ వాఘేలా వంశానికి చెందినవాడు. ఆ, ఆయన దగ్గర నుంచి కొంత వాళ్ళ డిసెండెంట్స్ ఉమ్, రకరకాల ప్రదేశాలకు వచ్చారు. ఓకే. వాళ్ళలో కొంతమంది కేరళ వచ్చారు. కేరళలో మేము ఆరిజిన్ అయ్యాము. అచ్చా. పాల్ఘాట్ ఏరియాలో ఒక సంస్థానం ఏదో ఉండేది ఉమ్, మా తాతల కాలంలో. తర్వాత మా తాతగారి టైంలోనే ఆంధ్రాకి వచ్చేసాము. అచ్చా. అప్పుడు మా తాతగారు స్వాతంత్ర సమరాల్లో వాటిలో పాల్గొన్నారు. ఉమ్. ఆ తర్వాత అట్లా ఉన్నాము. జీవనయాత్రలో చివరికి ఈ రకంగా ఉన్నాం. వా, అద్భుతం అద్భుతం. అంటే ఎంతోమంది జ్యోతిష్యుని చూసాం కానీ ఇట్లా జ్యోతిష్య వంశానికి చెందిన వాళ్ళని ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. సో సార్ నాకు ఈ బేసిక్ ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను. అసలు జ్యోతిష్యం శాస్త్రమా నమ్మకమా? జ్యోతిష్యం నమ్మదగిన శాస్త్రం. అబ్బా బాబా. దీనికి ఆరిజిన్ ఉంది. గ్రహాలు అన్నీ ఉన్నాయి కదా, విశ్వం చూస్తున్నారు కదా. అవును. సూర్యుడు, చంద్రుడు, కుజుడు గ్రహాలు ఉన్నాయి. అవును. వాటి ఫిజికల్ స్టేటస్, ఫిజికల్ కండిషన్ అంటే సైజ్ ఎంత, వెయిట్ ఎంత, ఎక్కడ ఉన్నాయి, ఉమ్, అవన్నీ చెప్పేది యాస్ట్రాలజీ. ఓకే. యాస్ట్రాలజీ ఓకే. వాటి గురించి ఇక్కడ ఉంటే ఏ ఫలితం వస్తుంది అని చెప్పేది యాస్ట్రానమీ. ఉమ్, వాటి గ్రహగతులు, స్థితిగతుల గురించి చెప్పేది యాస్ట్రానమీ. అవును. దాని నుంచి ఏ ఫలితం వస్తుంది అని చెప్పేది యాస్ట్రాలజీ. ఓ, ఇప్పుడు ఈ లైట్ ఉంది, ఈ లైట్ సూర్యుడు అనుకోండి. ఇది ఎన్ని వాట్స్ లైటు? ఓ 100. దీన్ని మనకు ఎంత కాంతి కావాలంటే ఎన్ని వాట్స్ లైట్ పెట్టుకోవాలి? ఉమ్, వెలుగు కావాలంటే లైట్ పెట్టుకోవాలి. ఆ లైట్ కారకుడు సూర్యుడు. ఉమ్, మనకి ఎంత లైట్ కావాలి, దాని నుంచి ఎంత లైట్ రావాలి, ఉమ్, అది దాని నుంచి వచ్చే సారం. ఓకే. ఓహో. దాని యాస్ట్రానమీ ప్రభావం ఏంటి? యాస్ట్రానమీ ఈజ్ ఫ్రూట్, యాస్ట్రాలజీ ఇట్స్ జ్యూస్. అచ్చా అచ్చా. ఓకే. యాస్ట్రానమీ ఒక పండు అయితే ఆ పండులోని రసమే ఉమ్, యాస్ట్రాలజీ. రైట్. అంత ఖచ్చితంగా చెప్తున్నారు కదా. మరి ఎందుకు జ్యోతిష్యుని బట్టి ఫలితాలు మారుతున్నాయి, కొన్ని ఫలించట్లేదు? మీరు చెప్తేనే ఎందుకు ఫలిస్తున్నాయి? జ్యోతిష్యంలో ఫస్ట్ చేసేది ప్రభావం చూపించేది అవును. 360 డిగ్రీలు. ఉమ్, వాటిపైన 27 నక్షత్రాలు ఉన్నాయి, ఓకే. స్టార్స్. ఉమ్, నెబ్యులాలో చాలా ఉన్నాయి. ఉమ్, పాలపొంత అంటారు. అవును. అందులో రకరకాల సమూహాలు ఉన్నాయి. మన భూమి మీద ప్రభావం చూపించేది సౌర కుటుంబం. ఓకే. ఈ సౌర కుటుంబం మన పై మీద మన ఋషులు అబ్జర్వ్ చేసింది 27 స్టార్స్, నక్షత్రాలు. అభిజిత్తో కలిపి 28. ఉమ్, అవన్నీ 108 డిగ్రీల్లో తిరుగుతుంటాయి. 108 డిగ్రీల్లో వాటి ప్రభావం ఉంటుంది. అవన్నీ వచ్చి 9 గ్రహాల మీద వాటిని ప్రభావం చూపిస్తాయి. 360 × 108 × 9 ప్లానెట్స్. ఉమ్, ఈ 9 గ్రహాలు కూడా పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ చూసుకుంటే 9 × 9 × 9 వస్తుంది. ఇవన్నీ సింపుల్ క్యాలిక్యులేట్ చేస్తే 1,14,600 ఆడ్ కాంబినేషన్స్ వస్తాయి. ఈ కాంబినేషన్లు ఎవరు కరెక్ట్ పట్టుకున్నారో వాళ్ళది ఫలిస్తారు. ఆహా. జ్యోతిష శాస్త్రంలో మహర్షులు రాసిన శ్లోకాలన్నీ కలిపి 20 లక్షల శ్లోకాలు.
జ్యోతిష అన్ని శాస్త్రం పుస్తకాల్లో కలిపి ఆ. రకరకాల మహర్షులందరూ కలిపి ఏ యాంగిల్ ఏమున్నది, ఏ డిగ్రీలు ఏమున్నది తెలుసుకుని దానికి ఒక శ్లోకం రాస్తే 20 లక్షల శ్లోకాలు జ్యోతిష్యంలో ఉండేవి. అవి కాలక్రమేణా నశించి 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 చివరికి 2000 శ్లోకాలకు వచ్చింది. ఓకే. కొంతమంది కొన్ని ప్రాక్టీస్ చేశారు, కొంతమంది కొన్ని ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు ఎక్కువగా ప్రాక్టీస్ చేసేది పరాశర జ్యోతిషం. అచ్చా. పరాశర జ్యోతిషం అందరూ చేస్తారు. ఓకే. దానికి కొంచెం ఎక్స్టెండెడ్ వెర్షన్ వచ్చి కేపీ, దానికి ఇంకా రకరకాల ఎక్స్టెండెడ్ వెర్షన్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఒక్కొక్కరు చేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ కాంబినేషన్లో ఎవరు కరెక్ట్ కాంబినేషన్ పెట్టుకున్నారో వారు దాని ప్రకారం చెప్తారు. అయితే ఈ గ్రంథాలని ఇదివరకు సంస్కృతంలో రాశారు. అప్పుడు సంస్కృతం అనేది దేవభాష, రాజభాష, అవన్నీ అందులోనే ఉండే అన్నమాట. ఆ సంస్కృతంలో ఒకే ఒకే మాటకి 4-5 అర్థాలు ఉంటాయి. అప్పుడు వారు ఏ మాటని వారు ఏ రకంగా అర్థం చేసుకున్నారు అనేది చెప్పి ఎదుటి వాళ్ళకి చెప్తారు. ఓకే. వారికి తెలిసిన అర్థం ఒకటి ఉండొచ్చు, కానీ వారికి తెలియంది కూడా ఇంకోటి ఉండొచ్చు. సో ఏది కరెక్ట్ దాన్ని పట్టుకుని చెప్తే అప్పుడు వారికి చెప్పింది ఫలిస్తుంది. దానికి దైవానుగ్రహం ఉండాలి. ఓకే. అంటే గురుగారు ఇప్పుడు నవగ్రహాల్లో భూమి కూడా ఒకటా, భూమి వేరా? భూమి కూడా నవగ్రహాల్లో ఒకటే. భూమి కూడా అతిదేవతలు ఉన్నారు. మనం భూమి మీద ఉన్నాం కనుక మిగతా గ్రహాల ప్రభావం మన మీద పడుతుంది. ఓకే. ఎలాగైతే మనం ఇండియాలో ఉన్నాం, మన పక్క దేశాలు ఉన్నాయి, వాటి ప్రభావం మన మీద పడుతుంది. ఓకే. ఇండియా ప్రభావం ఇండియా మీద లేదేంటి అని అడిగితే ఎట్లా చెప్తారు? అట్లాగే మనం మార్స్ లో ఉన్నాం అనుకోండి, అక్కడ ఇతర గ్రహాల ప్రభావం పడుతుంది. అంటే భూగ్రహం ప్రభావం కూడా మన మీద ఉంటుందా? ఉంటుంది. భూమి ప్రభావం ఉంటుంది, దాని ప్రకారం ఉంటుంది. ఇతర గ్రహాల మీద కూడా జీవరాశి ఉండొచ్చు. మనకున్న ఈ ఎన్విరాన్మెంట్ ప్రకారం, ఈ గ్యాస్ ఆక్సిజన్ ప్రకారం మనకుంది. అక్కడ మనకు కనిపించినవి ఉండొచ్చు. మన కంటికి కనిపించే సూక్ష్మజీవులే బోల్డ్ ఉన్నాయి. మైక్రోస్కోప్ వచ్చే వరకు ఎవరికి తెలియదు. మరి మనకు కనిపించదంతా లేదనుకుంటే ఎట్లా? అక్కడ వేరే సిస్టము, వేరే సెటప్, వేరే కండిషన్స్ భగవంతుడు పెట్టుంటాడు. దాన్ని ఇంకా తెలుసుకునే ప్రజ్ఞ మానవుడికి ఇంకా రాలేదు. అందుకోసం రైట్ సార్. ఇంకొక బేసిక్ ప్రశ్న సార్. ఈ మధ్య అన్ని కులాల వాళ్ళు జ్యోతిష్యం చెప్తున్నారు. రెడ్లు, రావులు అందరూ ఆస్ట్రాలజీ చెప్పేస్తున్నారు. అంటే ఎవరు చెప్పాలి, ఎవరు చెప్పకూడదు అనే నియమాలు ఉన్నాయా? దీనికి ఏమి నియమాలు లేవు. పురాతన కాలంలో ఏంటంటే 10 వృత్తులు ఉన్నాయి. అవి ఎక్కువ మంది తీసుకున్నారు. రాజ విద్యలు, దేవ విద్యలు ఇందాక చెప్పినట్టు. అస్త్రీ, శస్త్రి, యజ్ఞి, యాగి, వేది, వైద్యి, సంగీతి, సాహిత్య, జ్యోతిషి, పూజారి, అర్చక. ఈ 10 విద్యలు దేవ విద్యలు, రాజ విద్యలు. ఓకే. పురాతనలు. అప్పుడు అస్త్రీ, శస్త్రి, అస్త్రాలు, శస్త్రాలు రాజులు తీసుకున్నారు, రాజ్యాలు పాలించారు. రాజ్యాలు కొంతమంది నాశనం అయిపోయారు. తర్వాత యజ్ఞాలు, యాగాలు చేయించేవారు. తర్వాత వేదం చెప్పేవారు, వైద్యం చేయించేవారు. తర్వాత సంగీతం కొంతమంది, సాహిత్యం కొంతమంది. తర్వాత వచ్చేసరికి జ్యోతిష్యం. ఇవన్నీ తర్వాత పూజారి. జ్యోతిష్యం అనేది ఈ అందరూ 10 విద్యల్లో ఎవరు ఏ దేనికి వస్తారని చెప్పారు జ్యోతిష్యం. ఓకే. ఆ జ్యోతిష్యులు చెప్పిన దాని ప్రకారం చేయించే పూజలు చేసేవారు పూజారులు. సో ఆ రోజుల్లో చాలా మంది ప్రజానీకానికి భుక్తికి ముక్తికి ప్రాబ్లం లేదు. అందరూ వ్యవసాయం చేసుకునేవారు, చక్కగా అందరికి సమృద్ధిగా ఉండేవి. అవి మనకెందుకురా అనే జాసలో కొంతమంది తెలుసుకోలేరు, దాని గురించి ప్రయత్నించలేదు. కానీ ప్రయత్నించిన వారందరికైనా వస్తుంది. అది జ్యోతిష్యం రావాలంటే కొన్ని గ్రహాల కాంబినేషన్ ఉంటుంది. ఆ కాంబినేషన్ ప్రకారం ఎవరికైనా వచ్చేస్తుంది జ్యోతిష్యం. అట్లా అది దానిలో ప్రవేశం ఎంతవరకు ఉంటుంది, ఆ గ్రహాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనే దాన్ని బట్టి మనం చేసుకుంటాం. కానీ ఫలితం చెప్పాలి. ఫలితం చెప్పాలంటే మాత్రం దైవానుగ్రహం ఉండాలి. దానికి అనుకూలించే గ్రహాల పరిస్థితి కూడా ఉంటుంది. దాని ప్రకారం వారు చెప్పినవి ఫలిస్తూ ఉంటాయి. అట్లా ఎవరైనా వెళ్ళొచ్చు. భగవంతుడి దృష్టిలో ఏ భేదం లేదు. ఈ కులాలు, మతాలను ఇప్పుడు వచ్చినాయి. ఇంకొక విషయం చెప్తాను మీకు. జ్యోతిష్యం చెప్పే అన్ని విషయాలు జ్యోతిష్యంలో తెలుస్తాయి. కానీ జ్యోతిష్యం చెప్పలేని ఒకే ఒక్క విషయం ఉంది. అదేంటో తెలుసా? మరణమా? మీరు ఒక చార్ట్ నాకు ఇస్తే అది ఆడో మగో నేను చెప్పలేను. జ్యోతిష్యం చూసేవాళ్ళంతా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు. మీరు నాకు ఇది ఇచ్చి వీళ్ళు ఆడా మగా చెప్పండి అంటే ఏ జ్యోతిష్యుడు చెప్పలేడు. అవునా? లేదు. దానికి కారణం దేవుడి దృష్టిలో అసలు ఆడా మగా భేదమే లేదు. ఇంకా కుల మతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఓకే. ఓకే. ఇదివరకంటే కులాలంటే వృత్తుల దగ్గర చాలా మంది జ్యోతిష్యులు మీకు ఆడపిల్ల పుడుతుంది పో, మీకు మగపిల్లాడు పుడతాడు పో అని చెప్తారుగా. చెప్తారు. అలా చెప్పొచ్చా? చెప్తారు. పుట్టది చెప్పొచ్చు, కానీ ఈ చాటి ప్రకారం ఇది ఆడా మగ అని చెప్పలేరు. పుట్టేప్పుడు చెప్పొచ్చు,
ఈ కాంబినేషన్ ఉంది కనుక చెప్పొచ్చు. అచ్చా. మీరు ఒకటి టెస్ట్ చేయడానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఆడమగా చెప్పమని అడగండి, ఎవరు చెప్పలేరు. ఆహా. ఎందుకంటే భగవంతుడి దృష్టిలో తేడా లేదు. ఇంకా ఓకే. కుల మతాలు తేడాలు ఎక్కడ ఉన్నాయి? ఆ, ఇప్పుడు అందరూ ప్రయత్నం ద్వారా అన్ని తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఓకే. అందరూ స్టార్టింగ్ నుంచి బయలుదేరారు కదా. అవును. వాల్మీకి ఎక్కడి నుంచి బయలుదేరాడు? మహర్షయుడు. మహర్షి. విశ్వామిత్రుడు క్షాత్రం నుంచి బ్రాహ్మణ్యానికి వెళ్ళాడు. అవును, అవును. ప్రయత్నం మీదే పనులు సిద్ధిస్తాయి కనుక లేదు. ఉమ్, ఇప్పుడు ఇది అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఉమ్, దేశకాల మాన పరిస్థితులను బట్టి అందరూ నేర్చుకోవచ్చు, అందరికీ వస్తుంది. అంతేగాని ఇది కొందరికే వస్తుంది, కొన్ని కులాల వారే చేయాలనేది ఏమీ లేదు. చక్కగా చెప్పారు గురుగారు, థ్యాంక్ యూ. అండ్ అట్లాగే ఇంకొకటి, ఈ మధ్య కాలంలో విదేశీ జ్యోతిష్యం అనేది ఒకటి బాగా పాపులర్ అవుతుంది. ఈ స్వదేశీ ఏంటి, విదేశీ ఏంటి, జ్యోతిష్యంలో కూడా ఇలా ఉందా మళ్ళీ? జ్యోతిష్యం అనేది విశ్వవ్యాప్తమైందండి. ఓకే. వరల్డ్ అంతా నడుస్తుంది. అచ్చా, మన భారతీయులకు ఒక్కటే పరిమితమైనది కాదు. పరిమితం కాదు. ఆ. భారతదేశంలో దీనికి ఎక్కువగా పరిశోధించారు, ఉమ్, అందరూ పరిశోధించారు. ఈజిప్ట్ నుంచి, రోమన్ నుంచి వచ్చింది ఇది. ఉమ్, యవనాచారులు అంటారు వాళ్ళని. ఓకే. విశ్వవ్యాప్తంగా ఉన్నదే ఈ జ్యోతిష్యం. ఉమ్, అసలు జీసస్ క్రీస్తు పుడతాడని చెప్పిందే జ్యోతిష్కులు. ఆ, ఆ రోజు గ్రహాల కాంబినేషన్, పర్టికులర్ గ్రహాల కాంబినేషన్ వచ్చింది. ఈ రోజు పుట్టినవాడు ప్రపంచాన్నంతా ఏలే రాజు అయినా అవుతాడు, బా. చక్రవర్తి అవుతాడు, ఆ, లేదా ప్రపంచాన్ని శాసించే మతాధికారి అయినా అవుతాడు అని చెప్పారు. ఆ, అట్లాగే గౌతమ్ బుద్ధుడు పుట్టినప్పుడు కూడా కాంబినేషన్ చూసి వాళ్ళు అదే చెప్పారు. ఆ, ఈ రోజు పుట్టినతను ప్రపంచాన్నంతా పాలించే చక్రవర్తి అవుతాడు, లేదా సన్యాసి అన్న అవుతాడు అని. ఈ రెండింటి విషయాలు తెలిసింది కదా, ఆ, అది చెప్పేది జ్యోతిషం. సో ఉమ్, ఎవ్రీథింగ్ విల్ గో ఆన్ అకార్డింగ్ టు ది స్టార్స్. right, అది right. తెలుసుకుంటారు. ఇంక వచ్చేసరికి ఏం జరిగిందంటే, ప్రపంచవ్యాప్తంగా 3 రకాల కండిషన్స్ ఉన్నాయి. వెస్టర్న్ కంట్రీస్లో చలి ఎక్కువ. అవును. వాళ్ళు ఇప్పుడు విత్ ఎలక్ట్రిసిటీ ఉండి బయటకు వస్తున్నారు, కానీ ఇది వరకు వాళ్ళు డే టైంలోనే బయటకు వచ్చేవారు, ఉమ్, నైట్లో వచ్చేవారు కాదు. డేలో వాళ్ళు సూర్యుడినే చూసేవారు. సూర్యుడిని గమనించి సూర్యుడు ఇక్కడ ఉంటే ఈ టైం నుంచి ఈ టైం ఎక్కడ ఉన్నాడు, సో ఈ రాశి ఇక్కడ ఉన్నారు కనుక ఈ రాశి, అందుకని వాళ్ళు ఫిక్స్డ్ జోడియాక్ అనమాట. ఈ జాతి ఆహా. ప్రకారం మీకే ఉంటుంది, జూన్ 15 నుంచి జూలై వరకు ఈ రాశి అని ఉంటుంది అనమాట. పుట్టినవారు ఈ రాశిలోకి వస్తారని చెప్తారు. సో వాళ్ళు సూర్యుడిని చూసి ఇది రోజులు గణించడం అని నేర్చుకున్నారు. ఆ రకంగా వాళ్ళు సూర్యుడు ఫాలో అయ్యారు. ఓకే. ఇంకా అరబిక్ కంట్రీస్లో, ఎడారి కంట్రీస్లో మార్నింగ్ డే అంతా ఉమ్, ఎండలో వారు బయటికి రారు, నైట్లోనే బయటకు వచ్చారు. అవును. చంద్రుడిని చూశారు, చంద్రుడి ప్రకారం వాళ్ళు గణించడం లెక్క పెట్టుకున్నారు. ఉమ్, మన ఇండియాకి వచ్చేసరికి అన్నీ ఉన్నాయి. సమశీతోష్ణ మనకు దేశం అన్ని, కనుక అవును. చలికాలం, ఎండాకాలం, వానాకాలం వానాకాలం అన్నీ అన్నీ ఉన్నాయి. ఉంటాయి మనకు. మన వాళ్ళు ఇంకా ముందుకెళ్ళి నక్షత్రాలను కూడా గమనించి ఏ నక్షత్రానికి ఏంటి అనేది కూడా గమనించి దాని ప్రకారం రిజిస్టర్ చేశారు. ఉమ్, సో ఈ 3 రకాల పరిస్థితులు అందరూ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మన ఇండియాకి వచ్చేసరికి వేదిక్ ఆస్ట్రాలజీ ఎక్కువ అన్నమాట. ఓకే. వేదిక్ ఆస్ట్రాలజీ అందరికీ చెప్పినట్టు జ్యోతిష్యం అనేది వేదాంగాల్లో ఒక భాగం. ఇది చక్షు అంటారు, భగవంతుడి చక్షు కళ్ళు. ఉమ్, జ్యోతిష్యం అంటే జ్యోతి, కనిపించింది చీకట్లోంచి వెలుగుని చూపించేది జ్యోతిష్యం. ఓ, సో అది తెలుసుకుని వెళ్ళే వారికి ఇది ఉపయోగిస్తుంది. ఓకే. ఇది మేము చెప్తున్నప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే, తెలియని ప్రదేశానికి వెళ్ళాలంటే మనం గూగుల్ మ్యాప్ చూసుకుని వెళ్తున్నాం. అవును. ఆ గూగుల్ మ్యాప్ మనకు గైడ్ చేస్తూ ఉంటుంది. మన అట్లాగే చూసి అది, జ్యోతిష్యం ఆ, కూడా ఓకే, గూగుల్ మ్యాప్. ఓకే. ప్రజెంట్ కండిషన్లో చెప్పాలంటే దట్ ఈస్ గూగుల్ మ్యాప్. రైట్. అది చూసుకుని వెళ్ళామంటే మన ప్రయాణం సాఫీగా సాగుద్ది, లేదా ఆగిపోద్ది. ఇంక వచ్చేసరికి ఏం జరిగింది, మన ఇండియన్ వేదిక్ ఆస్ట్రాలజీలో రాశి ఫలాలు, నక్షత్రాలు, లగ్నాలు ఈ 3 మెయిన్ పార్ట్ వహిస్తాయి అన్నమాట. ఉమ్, ఇప్పుడు వెస్టర్న్ దానిలో ఏం చేస్తారంటే సన్ సైన్ చూసుకుంటారు వాళ్ళు, తర్వాత మూన్ సైన్ కూడా వచ్చారు. తర్వాత ఓకే. ఇప్పుడు అసెండెంట్ అని రైజింగ్ లగ్నం కూడా వచ్చారు. ఉమ్, ఇప్పుడు స్టార్ కూడా వచ్చారు. అచ్చా. ఆ, అందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు, లిండా గుడ్మన్ ఉమ్, ఉమ్, అటువంటి చాలా మంది ఉన్నారు. ఓకే. అట్లాగే డేవిడ్ ఫ్రాలీ ఉమ్, అండ్ డేన్ రుడియార్డ్ వాళ్ళు వెస్టర్నర్స్. వాళ్ళు ఓకే. ఇండియా వచ్చారు. ఇండియా వచ్చి సంస్కృతం నేర్చుకున్నారు, జ్యోతిష్యం నేర్చుకున్నారు. ఉమ్, వెళ్ళి వాళ్ళు మళ్ళీ జ్యోతిష్యం బుక్స్ రాశారు. ఉమ్. ఆయన అయితే పేరు కూడా మార్చుకున్నాడు. ఇంకోటి వంగబాబా అని ఒకరు ఉంటారు, అందురాలు, తను లేడీ అనుకుంటా. అవును, తను అందురాలు అయి ఉండి కూడా అన్ని అద్భుతమైన ప్రిడిక్షన్ చెప్తా ఉంటారు. అది ఏంటి అసలు అది? కొంతమందికి అతీంద్రియ శక్తులు ఉంటాయండి. ఓహో, అది నిజమేనా సార్ అది? ఆ, ఏంటంటే అష్టసిద్ధులు, నవనిధులు అని విన్నారు కదా. ఆ, విన్నా. అష్టసిద్ధులు ఉంటాయి అందులో. అవును. అణిమ, మహిమ, పటిమ, గరిమ, ఉమ్, వసిత్వం, ఈసిత్వం, ప్రాకామ్యం అని ఉంటాయి. అందులో వాళ్ళు ఎవరంటే పూర్వజన్మలో మహాయోగులు. ఉమ్, ఉమ్, ఉమ్. మహాయోగులు చేసి ఏదో కొంత యోగ భ్రంశం ఏదో జరిగి మళ్ళీ కిందకు వచ్చి వాళ్ళు చెప్తా ఉంటారు. ఓకే. ఆ రకంగా అంతా ఉంటారు. మన ఇండియాలో కూడా చాలా మంది ఉన్నారు. అచ్చా, అచ్చా. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. సూత్ సేయింగ్, క్లెయిర్ వాయన్స్, ఫోర్కాస్టింగ్, ఇటువంటివన్నీ అందులో ఉన్నాయి. బ్రహ్మం గారు ఏ కేటగిరీ కిందకి వస్తారు? సిద్ధుల్లోకి వస్తారు. ఆయన కూడా చెప్పింది ఆస్ట్రాలజీ కాదా అది?
అంటే చెప్పారు. కాలజ్ఞానం ఆస్ట్రాలజీ కింద కాలజ్ఞానం అంటే వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ అవును. అనేది విజన్ అన్నమాట. ఆ, ఆ విజన్ ఆయన చూశారు. దీర్ఘదృష్టి, ఆయనకి దివ్య దృష్టి భగవంతుడు ఇచ్చాడు. ఓకే. అన్ని ఆయన ప్రకారం చేశాడు. అది సో ఒక రకమైన ఆస్ట్రాలజీనా? అది అది దివ్య దృష్టి. ఆయనకి ఇంకేం అవసరంలా. ఇప్పుడు అచ్చా. ఆస్ట్రాలజీ చెప్పాలంటే గ్రహగతులు లెక్క పెట్టి చెప్పాలి. ఆ, ఆయనకి అవన్నీ లేకుండానే చెప్పగల కెపాసిటీ ఇచ్చారు. ఓహో. అది కొంచెం ఇంట్యూషన్ అంటారు కొంతమంది. ఓకే. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఆ. తెలుసుకుని చెప్పడం ఇంట్యూషన్ అంటారు. ఉమ్. దానికి బేస్ ఏంటి అనేది తెలిసేది ఆస్ట్రాలజీ అని తెలుసు. ఓకే, 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 రైట్. ఇప్పుడు ఒక క్లిష్టమైన ప్రశ్న. 30 ఏళ్ళ దాకా మీరు అసలు జ్యోతిష్యాన్ని నమ్మలేదని తెలిసింది నాకు. అలాంటిది మీరు ఇంత పెద్ద జ్యోతిష్యులు ఎలా అయ్యారు? ఎందుకు నమ్మారు? ఎందుకు నమ్మాల్సి వచ్చింది? నేను మాది పెద్ద ఫ్యామిలీ. మా అన్నదమ్ములు వాళ్ళు 7 అన్నదమ్ములు. అచ్చా, మా నాన్నగారి సిస్టర్స్ 4. వెరీ బిగ్ ఫ్యామిలీ. రైట్. మా ఇంట్లో ఇవన్నీ జ్యోతి గ్రంథాలు ఉన్నాయి, డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చి మా ఫాదర్ని వాళ్ళు అడుగుతుండేవారు, అన్నీ చేసేవారు అనమాట. నేను అవి వింటూ ఉండే కానీ ఏం పట్టించుకోలేదు. నేను ఎడ్యుకేషన్ చదువుకుని బీఎస్సీ డిగ్రీ నాది కెమిస్ట్రీ, తర్వాత ఎంఏ ఇంగ్లీష్ చేశాను, కంప్యూటర్స్ డిప్లొమా ఒకటి చేశాను. ఉద్యోగ ప్రయత్నం మీద బయటకు వచ్చాను. నేను అప్పుడు ఏం చేశానంటే బీఎస్సీ డిగ్రీ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చి కెమికల్ ఫ్యాక్టరీలో చేసి 11 రకాల డ్రగ్స్ తయారు చేశాను. పారాసెటమాల్, ఎనాల్జిన్, ఓకే, క్లోరంఫెనికల్, కెఫిన్ అటువంటి నేను 11 రకాల డ్రగ్స్ తయారు చేశాను మ్యానుఫ్యాక్చరింగ్. ఈ రోజు కూడా నేను చేయగలను. అప్పుడు నేనేం చేశా, మా ఫాదర్ ఆయన గవర్నమెంట్ అవ్వాలి, నీకు ఉంది గవర్నమెంట్ జాబ్ ఉందని చెప్పారు. అప్పుడు నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యాను. గ్రూప్ 1 అటెండ్ అయ్యాను, పాస్ అయ్యాను. ఇంటర్వ్యూకి ఎక్స్పెక్టేషన్ ఉన్నది. అప్పుడు చీఫ్ మినిస్టర్ గారు ఒక ఆయన మారాడు. ఆయనకి అప్పుడు ఆ ఉద్యోగుల మీద వాళ్ళ మీద అంత కోపం ఉంది, ఉద్యోగులు ఎక్కువైపోయారు అనే ఒక దానిలో ఉన్నాడు. అప్పుడు ఆయన మా టెస్ట్ ఏమో పోస్ట్ పోన్ చేయించాడు. మా ఇంటర్వ్యూలు పోస్ట్ పోన్ అయినాయి. అందరూ మర్చిపోయి క్యాన్సిల్ చేశారు. ఐ మిస్డ్ ది గ్రూప్ దెన్. అప్పుడు నేను ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. నేను అంత ఎఫర్ట్ పెట్టాను నా కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ తోటి. ఇది వేసి ఇది రావాలా, కానీ ఎందుకు రాలేదు? సోడియం ప్లస్ క్లోరైడ్ గివ్స్ సోడియం క్లోరైడ్, దట్ ఈస్ ఉప్పు ప్లస్ H2O. సో ఇది చదివితే ఇది రావాలి, చదివి వచ్చింది, కానీ నాకు ఎందుకు రాలేదు అన్న క్వశ్చన్ నన్ను వెంటాడింది. అప్పుడు మా చిన్నాన్నలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పాడు, ఆయన జాతకం చూసి నీ దశమ భావంలో చంద్రుడు ఉన్నాడు, నువ్వు 4-5 రకాల వృత్తులు చేస్తావు, ఒకటే వృత్తిలో ఉండవు అని చెప్పాడు. అప్పుడు నాన్నగారు నీకు యోగా ఉందన్నారు కదా, ఎందుకు రాలేదు? ఉన్నది. అది ఎలా వచ్చింది? కెమిస్ట్రీ ఉద్యోగం అయిపోయిన తర్వాత నేను వేరే పబ్లిక్ సెక్టర్ కంపెనీలో ఉద్యోగం జూనియర్ మేనేజర్ వచ్చింది. నేను అనుకున్న రాలేదు. సో అందులో పడి ఒక 25 years దానిలోనే కొట్టుకుని సరే VRS ఇచ్చి బయటకు వచ్చేసా. తర్వాత కొన్ని బిజినెస్లు చేసా. కానీ ఈ 30 years నుంచి అప్పటి నుంచి నాకు ఆస్ట్రాలజీలోకి వచ్చి మా ఇంట్లోనే బుక్స్ అన్ని తీసుకుని ఏది ఎందుకు జరుగుతుందో అనలైజ్ చేసుకోవటం మొదలుపెట్టా. అది మా వరకు చూసుకున్నాము, అందరికీ చెప్పాము. అట్లా చెప్పుకుంటూ వచ్చి చివరికి ఇక్కడికి వచ్చాను. ఇలా ఉన్న పరిస్థితిలో నా మిత్రుడే ఒక ఆయన వాళ్ళ అబ్బాయి కోసం US పంపించాలి అని అడిగితే ఆయనకి చెప్పాను, మీరు డిఫికల్ట్ కష్టం పంపిస్తారు, కానీ యూ హ్యావ్ టు ఫేస్ ఎనీ ట్రబుల్ అని చెప్పాను. అలాగే ఆయన పంపించాడు. పంపించిన తర్వాత ఆయన నన్ను పిలిచాడు. ఆయన ఒక మీడియాలో మార్కెటింగ్ మేనేజర్, ఒక యూట్యూబ్ ఛానల్. మీరు బయటికి రావాలి, మీరు రండి అని చెప్పి ఆయన నన్ను ఫస్ట్ బయటికి. సో ఇంతకాలంలో నేను 2-3 years బ్యాక్ నుంచే బయటకు వచ్చాను, కానీ అంతవరకు మన కోసం, మన తెలిసిన వాళ్ళ కోసం చెప్పుకున్నాను. సరే, అయితే ఇప్పుడు అసలు బాధ, మా ప్రజల బాధ చెప్తాను మీకు. జ్యోతిష్యాన్ని కానీ తెలుసుకోవాలని ఆసక్తి ఎంత ఉంటుందో జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది మాకు. ఎంత గుంజుతారో, ఎన్ని కోట్లు అడుగుతారో, లక్షలు అడుగుతారో, ఏం అడుగుతారో తెలియట్లేదు. సో మీరు అదే కేటగిరీయా ఎట్లా? మీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవాలంటే మేము ఆస్తులు అమ్ముకోవాలా, ఏం చేయాలి చెప్పండి? మీరు మీ ఇంట్రొడక్షన్ లోనే చెప్పారు, ఈ లుక్స్ సో సింపుల్ చెప్పారు. అవును. ఇప్పుడు జ్యోతిష్యులని మీరు ముందు అడిగినట్టుగానే కొన్ని వర్గాలు అరే చెప్పాలా, కొన్ని వేషధారణలోనే ఉండాలా అని అడిగారు మీరు. అవును. శంకరాచార్యుడు అన్నాడు, సిఖి ముండి జటిలో వ్యాపి ఉదర నిమిత్తం బహుకృత వేషం. వారు పుట్టిన కుటుంబాన్ని బట్టి, వారి కల్చర్ని బట్టి ఆ రకమైన వేషధారణ వస్తుంది. జనరల్గా మనం గుడికి వెళ్ళేప్పుడే భయపడి కాళ్ళు బయట కడుక్కుని వెళ్తాం. అలాగే వేరే చోటుకి వెళ్ళేప్పుడు కూడా ఏంటో పరిస్థితి తెలియకుండా వెళ్తాం. సో వారి భాష అందరికీ జనసామాన్యానికి అర్థం కాని భాష వాళ్ళు ఉపయోగిస్తారు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి చాలామంది భయపడతారు. జ్యోతిష్యంలో ఉన్న నియమం ఏంటంటే ప్రతిఫలం ఆశించి చెప్పకూడదు, కానీ చెప్పించుకున్న వారు
ప్రతిఫలం ఇవ్వకుండా ఉండకూడదు, ఉండకూడదు. యథాశక్తి. అచ్చా, అచ్చా. అది వరకు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏమైనా అడగాలంటే పళ్ళో పూలో తీసుకెళ్ళి వారికి ఇచ్చి, అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది అని అవును, చెప్పి. అవును. ఆయన ఏమైనా రైతు, ఆ తోటకూర పండిస్తే తోటకూర ఇచ్చేవాడు, ఉమ్, ధాన్యం పండిస్తే Right. ధాన్యం, కూరగాయలు అంటే కూరగాయలు అయ్యగారు అని చెప్పి పాలు ఇచ్చేవారు, పాలు ఇచ్చేవారు. అవును, దాంతో వాళ్ళు సంతృప్తి పడేవారు. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారో ఎవ్రీథింగ్ బికమ్ మానిటైజ్డ్, అవును. వస్తువు పడిపోయింది, అవును. దాంతో వచ్చింది. సో ఈ జ్యోతిష్యుల్ని ఆదరించే వాళ్ళు లేకపోయారు. దాంతో కొంతమంది తప్పనిసరిగా కొంత తీసుకోవాల్సి వచ్చింది. అవును, అవును. ఎట్లాగైతే అన్ని రంగాల్లోనూ వ్యాపారం పెరిగిందో దీనిలో కూడా పెరిగింది. ఆ వ్యాపారం పెరగబెట్టి అందరూ కొంతమంది రేటు పెట్టారు. కానీ నేను ఇంత రేట్నే చెప్తాను, ఇది చెప్తాను అనేది తప్పు. అది Okay. నేను ఫాలో అవను. ఉమ్, నాకు వచ్చే చాలా మంది ముందే అదే అడుగుతారు, ఉమ్, మీ ఫీజు ఎంత సార్, అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ అంటారు. నేను నా నెంబర్ ఇస్తాను, వాళ్ళు వాళ్ళ లక్ కలిసి ఏ కాలని మాట్లాడతాను. ఉమ్, ముందు అసలు నీ బాధ ఏంటి చెప్పు నాయనా, అది. నువ్వు ఇవ్వగలవా ఇవ్వలేవా, నువ్వు ఇవ్వగలిగింది ఇవ్వు, ఇవ్వలేకపోతే నాకు నమస్కారం పెట్టాయి, ఐ విల్ బి సాటిస్ఫైడ్ విత్ దట్ ఉమ్, అని చెప్తాను. ఆయన బాధ ఎక్కువ మంది వచ్చేది ఆర్థిక బాధలే. అంతే వారికి ఆర్థిక బాధ ఉందో లేదో వారి చార్ట్ చూస్తే మాకు తెలిసిపోద్ది. ఆయన ఇవ్వగలడా, నేను మొదట్లో అలా చూసి అనుకోకుండా ఎవరైనా నేను ఇవ్వలేను సార్ అంటే ఓకే ఒప్పుకునేవాడిని. ఇంకో కొంతమంది ఉంటారు, సార్ మీరు చెప్పింది కరెక్ట్ అయితే నేను మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తా, ఎక్కడ తీసుకెళ్తా, ఎక్కడికి తీసుకెళ్ళదు, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నీకే తెలియదు, నన్ను ఎక్కడ తీసుకెళ్తావు, నీకు కావాల్సింది చెప్పు, ఇక్కడతో అయిపోయింది అని చెప్తాను. ఇంకొంతమంది ఏమంటారు, ఇప్పుడు ఫోన్లు పని చేయట్లేదు సార్, మా ఫోన్ పే లేదు సార్. సో మీరైతే మాకు అందుబాటులో ఉన్న వాళ్ళే కదా. సో అట్లయితే ఇప్పుడు మిమ్మల్ని మా బాధలు చెప్పుకుంటాం మీకు, ఎందుకంటే మీరు కాస్ట్లీ అనుకోండి, చెప్పి వేస్ట్ మీకు మళ్ళీ. అందుకని రైట్. సో మీరు మా సామాన్యుల మనిషి కాబట్టి అడుగుతాను. రైట్. ఇప్పుడు మనిషికి, సగటు మనిషికి అనేక రకాల బాధలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ కలియుగ ప్రభావమో లేదంటే కాల ప్రభావం తెలియదు, కానీ బాధ అంటే ఆర్థిక బాధే ఉంది జనాలందరికీ. దీన్ని పోగొట్టే పరిహారం ఏదైనా ఉందా, ఈ బాధలు పోగొట్టుకునేది? ప్రతి మనిషికి 5 రకాల బాధల్లో ఏదో ఒక బాధ ఉంటుందండి. ఓకే. ఆయన చేసుకున్న పూర్వజన్మ పాపం వల్ల వస్తాయి. ఆ, ఆధ్యాత్మిక, ఆది Okay. భౌతిక, ఆ, మానసిక, ఆరోగ్య, ఆ, ఆర్థిక. రైట్. ఈ 5 బాధల్లో ఏదో ఒక బాధ లేనివాడు ఉండడు. ఉమ్, ఆధ్యాత్మిక బాధలు అంటే ఆత్మతో పాపం చేసిన వాళ్ళు, ఉమ్, వాళ్ళు పిచ్చోళ్ళ రోడ్ల పక్కన ఉంటుంటారు, ఆ. వారు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, చూసే వాళ్ళంతా పిచ్చోళ్ళు ఆ, అనుకుంటారు. కానీ వాడు దేవుడితో కనెక్షన్లో ఉంటాడు. ఓ, వాళ్ళ ఆత్మని ఇచ్చేవాడు దేవుడు. ఆత్మతో సంబంధి ఆ దైవ దూషణ, దైవ ధిక్కారం అటువంటి చేసిన వాళ్ళకి ఆ జన్మ వస్తుంది. ఓహోహోహో. ఆ, ఇంకా భౌతిక, భౌతిక బాధలు అంటే ఫిజికల్, మన బాడీకి పుట్టుకతోటి గుడ్డి, మూగ, చెవుడు, పంగు ఉమ్, అటువంటి డిఫార్మిటీస్ వస్తాయి. వారి శరీరంతో పాపాలు చేస్తే వారికి అది వస్తుంది. అచ్చా, అచ్చా. ఇంకా మానసిక బాధలు, మానసికంగా ఈ గత జన్మలో వీరు ఎవరినైనా బాధిస్తే శాడిస్టులు అంటారు, అట్లా ఎవరినైనా బాధ కలిగిస్తే ఆ మానసిక బాధ వీరికి వస్తుంది. ఓ, ఇంకా ఆరోగ్య బాధ, అందరికీ అన్నీ ఉంటాయి, ఏదో రోగం వెంటాడుతూ ఉంటుంది, వారికి తెలియదు. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా సరే నీకు ఏం లేదంటారు, కానీ ఈయనకి అది రాదు. అలా ఆరోగ్య బాధల్లో కూడా 3 రకాలు ఉంటాయి, పీడ, బాధ, పీడ, మారకం. దాన్ని బట్టి అవి వస్తాయి. నెక్స్ట్ చివరికి వచ్చేది ఆర్థిక బాధ. బాధ పీడ అంటే తెలుసు, మారకం అంటే మరణం. ఓ, ఎవరికైనా ఒక అనారోగ్యం వచ్చిందంటే ఆ, అది కొంతకాలం బాధించేది బాధ, ఓకే. హాస్పిటల్కి వెళ్ళాక తగ్గేది పీడ. పీడ. ఆ, దానితో హాస్పిటల్కి వెళ్ళినా సరే ఆయనకి జీవితం లేదు, అది మారకం. అవి తెలుసుకో. ఇక ఆఖరి బాధ ఆర్థిక బాధ. ఆర్థిక బాధ లీస్ట్ బాధలు అన్నమాట, కానీ అందరూ అవే అనుకుంటారు. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది 4 రోజులు మీరు తీసుకోండి అంటే వస్తుందా? నాకు పిచ్చెక్కింది, నా పిచ్చి మీరు తీసుకోండి, మీకు పిచ్చెక్కిన నేను తీసుకుంటానంటే వస్తుందా? అట్లా నా కాలు ఇరిగిపోయింది, కొన్నాళ్ళు మీ కాలు నాకు అంటే ఇస్తారా? ఇవన్నీ జరగవు. ఇవన్నీ అన్నిట్లోకి లీస్ట్ బాధ ఆర్థిక బాధ. కాబట్టి ఇప్పుడు జరిగింది ఏంటంటే కలియుగం ప్రభావం ఉండటం వల్ల పాంచభౌతిక పంచభూతాలతో ఏర్పడిన ఈ ప్రపంచం ఉంటే ఈ ప్రపంచాన్ని అంతా ఆడించే ఆరోభూతమే ధనం. ధనం. దానికోసం అందరూ ప్రయత్నం చేయలేదు, అవును. చేయక తప్పదు. ఉమ్, ధనమూలం ఇదం జగత్. అవును. ఆ ప్రయత్నాలు అందరూ చేయాలి. మీరు చెప్తుంటే గరుడ పురాణం విన్నట్టుంది నాకు. ఓకే, రైట్. ఇక ఆ డబ్బు బాధ తర్వాత చాలా మందికి అతిపెద్ద సమస్య పెళ్లి. అసలు ఎన్ని కాల్స్ వస్తాయి, నాకే వస్తాయి. నేను గురుగారు చెప్పి నాకు పెళ్లి కావట్లేదండి, మా అబ్బాయికి పెళ్లి కావట్లేదండి అని. వీటికి ఎట్లా సార్, వీటికి పరిహారాలు ఉంటాయా? మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ అనేది పూర్వకాలంలో పెట్టారు. ఇందులో 5 రకాల వివాహాలు ఉన్నాయి. దేవ వివాహం, అసురీ వివాహం, ప్రాజాపత్యం, గాంధర్వం, రాక్షసం, ఇన్ని రకాల వివాహాలు ఉన్నాయి.
దేవ వివాహం అంటే దేవుడికి అర్పిస్తారు. అసలు ప్రాజాపత్యం మెయిన్. ప్రాజాపత్యం అంటే అందరికీ ఉండటానికి ఒక ఒక గృహస్థుకి ఒక అమ్మాయి పుట్టిన ఒక అబ్బాయి పుట్టిన ఆమెని తగిన వరుడికి ఇచ్చి పెళ్లి చేయడం కోసం ఆ గృహస్థ ప్రయత్నం చేసి అతనికి పెళ్లి చేయాలి. ఆ ప్రయత్నం ఆ ప్రయత్నంలో ఇది ఏంటంటే ఇది సోషియో రిలీజియస్ సిస్టమ్. మనం సాంఘికంగా వారికి భద్రత, ఆర్థికంగా భద్రత ఉండాలి కనుక వాళ్ళ జీవితం ఎలా ఉంటో తెలుసుకుని, ఎటువంటి వరుడు వస్తాడో ఎటువంటి వధువు వస్తుందో తెలుసుకుని, వాళ్ళ కోసం ఇన్ని రకాల గుణాలు ఉంటే వీటి ఉంటే వాళ్ళు అంతా కలిసి ఉంటారు అనే పరిస్థితిలో ఆ సిస్టమ్ వచ్చిందన్నమాట. సో అప్పుడు ఏం జరిగిందంటే ఈ వివాహ విషయంలో కొన్ని దోషాలు అప్పుడు అబ్జర్వ్ చేస్తాం. మెయిన్ గా అందులో ఉండేది కుజదోషం. కుజదోష సప్తమ మన వివాహానికి తెలియజేసేది ఇలా జాతకంలో సప్తమ స్థానం, కళత్ర స్థానం అంటారు అన్నమాట. ఆ కళత్ర స్థానంలో ఎవరున్నారు, కళత్రాధిపతి ఎవరు, ఎక్కడున్నారు అటువంటివి చూడాలి. మళ్ళీ రెండో స్థానం మన కుటుంబ స్థానం, ఆయనకు కుటుంబ యోగం ఉందా లేదా చూడాలి. అట్లాగే సప్తమంలో కుజుడు గాని, రాహువు గాని, శని గాని ఉన్న వారికి పెళ్లిళ్ళు ఆలస్యం అవటం గాని జరగకపోవడం కూడా ఉంటది అన్నమాట. అయితే ఏం జరుగుతుందంటే కొన్ని రకాలు ఉన్నాయి, లగ్నాలు ఉంటాయి. గురువర్గం, శని వర్గం లగ్నాలు. గురువు, సూర్యుడు, కుజుడు ఒక వర్గం, చంద్రుడు. శని, రాహువు, శుక్రుడు, రాహువు, కేతు ఒక వర్గం. ఇప్పుడు కర్కాటక రాశి, కర్కాటక లగ్నం, సింహరాశి, సింహ లగ్నం. వీరికి 7th ప్లేస్ వచ్చి కుంభరాశి, మకర రాశి అవుతాయి. సో వీరికి ఆపోజిట్, సూర్యుడికి శని ఆపోజిట్ కనుక అందుకు ఆయన డిలే చేస్తాడు. అట్లాగే ప్రతి వాళ్ళకి 7th ప్లేస్ వచ్చి ఆపోజిట్ ప్లేస్ అన్నమాట. ఆపోజిట్ ప్లేస్ లో సరైన గ్రహాలు ఉంటే వారికి పెళ్లిళ్ళు అవుతాయి. ముందు ఎప్పుడు పెళ్లిళ్ళు అవుతాయి అంటే తెలుస్తుంది. అక్కడ సైన్స్ మీరే తెలుసుకోవాలి, మాకు సంబంధం లేదు. మాకు పరిహారం చెప్తే చేసేసుకుంటాం. పరిహారం అంటే ముందు చార్ట్ చూసుకోవాలండి. చూసుకునే వారికి ఏ యోగం ఉంది. కొంతమందికి బహు కళ్యాణ యోగం ఉంటుంది, బహుభార్య యోగం, కొంతమందికి అసలు పెళ్లి యోగం ఉండదు. ఇప్పుడు అటువంటివన్నీ ఇప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు కోలివింగ్ అంటున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ప్రస్తుతం ఈ వివాహ సిస్టమ్ని దీన్ని ప్రభావం చూపించే గ్రహాలు 5. మనిషికి కావాలంటే సఖ్యం, సౌఖ్యం, సహచర్యం, సంతానం, సహధర్మం, ఈ 5 పాటించాలి. సఖ్యం అంటే లవ్, ఫ్రెండ్షిప్. ఒక ఇద్దరు ఫ్రెండ్ ఆడమ్మగా వస్తే అది ప్రేమలో. ఆ ప్రేమ కారకుడు చంద్రుడు. అప్పుడు కొంతమంది ప్రేమలో పడతారు. ఆ ప్రేమ ఫలించాలంటే నెక్స్ట్ వచ్చేసరికి సౌఖ్యం, సెక్సువల్ ప్లెజర్ అన్నమాట. దాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. శుక్రుడు బాగుంటే వాళ్ళకి అది వస్తుంది. ఇంక వచ్చేసరికి సహచర్యం, సహచర్యానికి ఇచ్చేవాడు బుధుడు. ఇద్దరు మ్యూచువల్ అగ్రిమెంట్ అయ్యి మనం కలిసి ఉందాం, అది సహచర్యం. ఇంకా సంతానాన్ని ఇచ్చేవాడు గురుడు. ఇంకా సహధర్మం అంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి జీవితాంతం గడపాల, దానికి శనికారకుడు. చంద్రుడు పాజిటివ్గా ఉన్న వారికి ప్రేమ పుడుతుంది, ప్రేమ సఫలం అవుతుంది. కానీ చంద్రుడు వికటిస్తే ప్రేమ ఫెయిల్ అవుతుంది. కొంతమంది ఎంతో కాలం ప్రేమించి పెళ్లి జరగదు. కొంతమందికి ఏమీ లేదు, శుక్రుడి ప్రభావాలు ఇద్దరు మోహంలో పడతారు, శారీరక సౌఖ్యాలు అనుభవించేస్తారు, కానీ విడిపోతారు. తర్వాత వాళ్ళు పెళ్లి దాకా రావాలంటే బుధగ్రహం, ఇద్దరి మధ్య అగ్రిమెంట్ అన్నమాట. అగ్రిమెంట్ చేసి వాళ్ళ బంధాన్ని నిలబెట్టేవాడు బుధుడు. తర్వాత వారి పరమార్థం సంతానం కలగాలి, ఆ సంతానం ఇచ్చేవాడు గురువు. తర్వాత వాళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారు, ఎంతకాలం జీవిస్తారు, ఇద్దరు కలిసి ఉంటారా ఉండరా, ఒకళ్ళు ముందు వెళ్ళిపోతారా లేకపోతే విడిపోతారా, వియోగమో విషాదమో ఏదో ఒకటి ఇస్తారు. అది అటువంటి విడాకులు ఇటువంటి ఇస్తారు. ఇటువంటి ఇచ్చేవాడు శని. ఈ 5 గ్రహాల ప్రభావం మన జాతకం ప్రకారం ఎట్లా ఉందో చూసుకుని, అది ఏంటో చూసుకుని, ఎప్పుడు వస్తుందో చూసుకుని, దాని ప్రకారం మనం జాతకాలు పరిశీలించి చేస్తే వాళ్ళు కలిసి ఉంటారు. డబ్బు రావాలంటే కూడా అంతేనా? డబ్బు అంటే పెళ్లి ద్వారా డబ్బా కాదు, మామూలుగా ధనయోగం కలగాలి. ధనయోగం అందరూ చెప్తారు. ఇప్పుడు ప్రతి వారు పంచాంగం రాగానే ఆదాయ వ్యయాలు చూసుకుంటూ ఉంటారు కదా. ఆదాయ వ్యయాలు అనేది అది ఒక దీనిలో వచ్చిన ఒక పూజ అవమానం, అదొక టెక్నిక్, అవి చెప్పొచ్చు. మెయిన్ మన జాతకంలో ఆదాయాన్ని తెలిసే స్థానాలు 3. 2 ద్వితీయ స్థానం, 6 ఉద్యోగ స్థానం, 10 వృత్తి స్థానం. 2 అంటే మన పూర్వజన్మలో చేసుకునే పుణ్యం వల్ల సమ్ అమౌంట్ మన అకౌంట్లో డిపాజిట్ అయిపోద్ది, పూర్వీకులు ఇచ్చే ఆస్తులు. తర్వాత 6వ స్థానం అంటే మనం ఈ ప్రపంచంలో ఏం చేసి ధనం సంపాదించుకుంటాం, లేదా ఉన్న ధనం ఎలా పోగొట్టుకుంటాం.
ఆరు అనేది శత్రురోగ రుణస్థానం. అప్పుడు శత్రువుల పీడ వల్ల గొడవలు వచ్చి ఇప్పుడు డబ్బు పోతుందా, లేదా ఈడు వ్యసనాలు పారి రుణాల మీద పోతుందా, లేదా ఆరోగ్యం పాడై హాస్పిటల్ పాలవుతుందా, అది 6వ స్థానం తెలుసు. మళ్ళీ ఈ జన్మలో మనం ఏం చేసి ధనం సంపాదించుకుంటాం అనేది 10వ స్థానం తెలియజేస్తుంది. వృత్తా, వ్యాపారమా, ఉద్యోగమా, ఏం చేస్తే తెలుస్తుంది. ఈ 3 ఆర్థిక త్రికోణం అంటారు. 12 రాశుల్ని 4 త్రికోణాలు అంటారు. 1, 5, 9 ఆత్మ త్రికోణం, 2, 6, 10 ఆర్థిక త్రికోణం, 3, 7, 11 సాంఘిక త్రికోణం, 4, 8, 12 అవసాన త్రికోణం. ఇవే ధర్మార్థ కామ మోక్షాలు. అందులో శుభగ్రహాలు అన్నప్పుడు శుభం జరుగుద్ది, చెడు గ్రహాలను చెడు జరుగుద్ది. ఈ ఆర్థిక త్రికోణాన్ని చూసి వారి ఆర్థిక పరిస్థితిని మనం పరిహారం చెప్తారు, చేయాలి. ఇంకో డౌట్ కూడా మీకు అందరికి రావచ్చు. ఇప్పుడు 12 రాసులు ఉన్నాయి 9 గ్రహాలు. 9 గ్రహాలు 9 ప్లేసుల్లో ఉంటాయి, లేదా 5 కాంబినేషన్ ప్రకారం 8, 7, 6, 5 అలా రాసుల్లో ఉంటాయి. ఆ రాసుల గురించి వేరే చెప్పాం. ఇప్పుడు ఈ గ్రహాలన్నీ మీరు మిగతా వేకెంట్ ప్లేసెస్ ఉన్నాయి కదా, 9, 9లో ఇంకా 3 ఖాళీ ఉన్నాయి. అక్కడేంటి, ఈ రాసుల్లో ఏ రాశిలో ఏ గ్రహం ఉంది, ఆ రాశి మనకేంటి, ఆ గ్రహం మనకు అనుకూలమా, మనకు అనుకూలమైన రాశిలో అనుకూలమైన గ్రహం ఉంటే మంచి చేస్తుంది, మనకి వ్యతిరేకమైన రాశిలో వ్యతిరేకమైన గ్రహాలు ఉంటే చెడు చేస్తుంది. ఇవి ఏమీ లేని చోట ఖాళీ ఉంటుంది, అక్కడ మన ఎఫర్ట్ పెట్టాలి. ఆ సీట్ వేకెంట్, యూ ట్రై ఫర్ దట్. ఈ సీట్ ఆల్రెడీ ఆక్యుపైడ్, ఆయన మంచి చేస్తాడు, ఆయన కోసం ప్రయత్నించు. ఇది చెడు చేస్తాడు, దాన్ని తగ్గించుకోవడానికి ట్రై. ఏమీ లేని చోట మనం ప్రయత్నం చేయాలి. అలాగే ఎవరికైతే ఈ 2, 6, 10 స్థానాల్లో 3 వేకెంట్ ఉంటే ఏదో ఒకటి ఉంటుంది, అప్పుడు దానికోసం వాళ్ళు ప్రయత్నం చేసి వారి ఆదాయాన్ని సంపాదించుకునే మార్గాన్ని ఎదుర్కోవాలి. ఇప్పుడు జనరల్గా అందరూ చాలా మంది జ్యోతిష్యులు కానీ పండితులు కానీ పరిహారాలు చెప్తున్నారు. మీరు మీ మంచం చుట్టూ నిమ్మకాయ కోసి దాని మీద పసుపు కుంకుమ వేయండి అని ఒకరు ఇట్లా రకరకాల పరిహారాలు చెప్తున్నారు. మీరేం చెప్పట్లేదు ఏంటి? అంటే జనరల్గా ఉండవు పరిహారాలు అనేవి జనరల్ కాదండి, పరిహారాలు అనేవి ఉంటాయి, జనరల్గా ఉండవా? జనరల్గా ఉండవు. కొన్ని టెక్నిక్స్ అవి. పరిహారాలు అనేవి జ్యోతిష్ శాస్త్రంలోనే చెప్పారు, పరాశర మహర్షి చెప్పాడు. ఈ గ్రహం ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఇటువంటి బాధ కలగచ్చు, దానికి ఇవి చేసుకోండి అని చెప్పారు. అందులో ముఖ్యంగా జపం, దానం, హోమం అటువంటివి చెప్పారు అనమాట. ఆ గ్రహం ఆగ్రహించే గ్రహాన్ని కలుసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అందరూ అడిగేది ఒకటే, ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది, భూమి మీద ఉన్న మనుషుల మీద గ్రహాలు ఎట్లా ప్రభావం చూపిస్తాయి? ఆకాశంలో గ్రహం ఉన్నది, ఆ గ్రహం అంటే ఏంటి, దేవుడు అరేంజ్ చేసిన శాటిలైట్. త్రిమూర్తుల నుంచి సిగ్నల్స్ తీసుకుని ఆ సిగ్నల్స్ ఎవరి మీద ఎలా పంపించే ప్లానెట్స్, శాటిలైట్స్, ప్లానెట్స్ అని. ఆ గ్రహం మనకు అనుకూలంగా ఉందండి, అనుగ్రహం. వ్యతిరేకంగా ఉంది, ఆగ్రహం. అప్పుడు దానికి మనకు కావాల్సింది నిగ్రహం, నిగ్రహించుకునే శక్తి కాదు. అది లేదు, విగ్రహం. ఆకాశంలో గ్రహం ఉంది, గుడిలో ఏముంది, విగ్రహం. ఆ విగ్రహం దేవుడు అంటారు, అది వినాయకుడి విగ్రహం, మాత విగ్రహం ఉంటది. ఆ గ్రహాన్ని విగ్రహించే శక్తి దానికి ఉంటుంది. ఇదివరకు దేవాలయ తత్వంలోకి వెళ్ళాలి. దేవాలయాలు ఎందుకు కట్టారంటే ఆ గ్రహ ప్రభావాన్ని రెగ్యులేట్ చేయడానికి కట్టారు. దేవాలయాల మీద ఇది చూడండి, పైన కుంభాలు ఉంటాయి, ఒక గుడిలో 7 ఉంటాయి, ఒక గుడి మీద 3 ఉంటాయి, ఒక గుడి మీద 1 ఉంటాయి. ఆ గ్రహానికి సంబంధించిన పవర్ అక్కడ డిపాజిట్ అవుతుంది. దాన్ని రెగ్యులేట్ చేసేది ఇది. మనం దేవుడి గుడికి వెళ్ళినప్పుడు ఎదురుగుండా నిల్చోకండి, పక్క నిల్చోండి అంటే, అందుకోసం ఏంటంటే అది ఎక్కువ ఉంటే మనం తగ్గించుకోవాలి, తక్కువ ఉంటే పెంచుకోవాలి. సో ఆ రకంగా చేసేది. ఈ రకమైన పరిహారాల్లో జపం, దానం, హోమం అన్ని చెప్పారు అన్నమాట. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మనిషి చేసుకునే 3 రకాల కర్మలు ఉంటాయి. శుద్రుడి కర్మ, విద్రుడి కర్మ, దురదడ కర్మ. శుద్రుడి కర్మ అనేది ఫిక్స్డ్ కర్మ, అది తెలియదు, మనకి హ్యాపీని అయిపోద్ది, దాన్ని ఎవరూ తప్పించలేరు. మనకి ఏదో పవర్ రావాలి, పొజిషన్ రావాలి, మినిస్టర్ రావాలి, అయిపోతాం. అది పోవాలి, ఎప్పుడు పోవాలో పోద్ది. ఇంకా చిన్న దెబ్బలు అటువంటి తగులుతాయి. మనం బండి వేసుకు రోడ్డు మీద వెళ్తుంటే ఎవడో వచ్చి మనం డాష్ కొడతాడు, లేదా మనమే ఎవరికో కొడతాం, అక్కడతో అది క్లియర్ అయిపోద్ది. ఆ తర్వాత మధ్యలో ఉండేది మాట దృఢ కర్మ. ఇది లిక్విడ్ లాంటిది అనమాట. ఇదేంటంటే భగవంతుడు మనకు ఒక తెలియజేస్తాడు, నువ్వు ఈ తప్పు చేసావు, దీనికి పరిహారం చేసుకో, దీని ఫలితం ఇదిలో తీసుకో. అక్కడ ఈ పరిహారాలన్నీ ప్రముఖ వాస్తవం. అంటే మీరే అని చాలా మంది చెప్తారు, కర్మలు అనేవి తప్పించుకోలేము, కర్మ అనేది తప్పదు, అనుభవించాల్సిందే అంటాం కదా. అలాంటప్పుడు ఈ పరిహారాలు ఏంటి మధ్యలో మళ్ళీ? అదే అవశ్యం అనుభక్తారం పూర్వజన్మ కృతం పాపం. కానీ ఈ కర్మల్లో 3 రకాలు ఉన్నాయి, శుద్రుడి కర్మ, విద్రుడి కర్మ, దృఢ కర్మ. అదనమాట. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడండి, అతనికి ఏదో అవసరం వచ్చింది, నెక్స్ట్ మంత్ ఏదో మ్యారేజ్ ఉంది, అడ్వాన్స్ ఇమ్మంటే ఇస్తారు కదా, అట్లా
లేదా అతను ఏదో తప్పు చేశాడు, ఆ నెల ఆయన జీతం కట్ చేసేయచ్చు. అడిగినంత ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోవచ్చు. దానికి ప్రయత్నం చేయాలి కదా. అదే ఈ పరిహారం లాంటిది. మాకు ఇది కావాలి. మనకు గ్రహగతుల కాంబినేషన్ ప్రకారం మన గ్రహాలన్నీ బలంగా ఉన్నాయి, ఏమి చేయనవసరం వచ్చేస్తుంది. వీక్గా ఉన్నాయి, ఏమి చేసినా రాదు. మధ్యలో ఉన్నప్పుడు మనం ప్రయత్నం చేయాలి. 50-50 ఉన్నప్పుడు కొంచెం ఉన్నదాన్ని పెంచుకోవడానికి, కావాల్సింది రప్పించుకోవడానికి కొన్ని పరిహారాలు చేయొచ్చు. ఇలాంటి ప్రక్రియలో ఒక అవకాశం ఇస్తాడు భగవంతుడు దేనికన్నా. అట్లా 50-50లో ఉన్నప్పుడు ట్రై చేసి మన ఎఫర్ట్ అక్కడ ప్రయత్నం చూస్తాడు. మనిషికి కావాల్సిన 2 ప్రయత్నము, ప్రార్థన. ప్రయత్నమే పూర్తి చేసి ప్రార్థన చేయకపోయినా భగవంతుడు పట్టించుకోడు. ప్రార్థనే చేస్తా కూర్చుని దేవుడా నువ్వే దిక్కన్నా పట్టించుకోడు. మన ప్రయత్నం మనం చేస్తామంటే దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు ఏ ప్రయత్నం చేయాలి, ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి చెప్పేదే జ్యోతిషం. ఓకే, రైట్. ఇంత చెప్పారు కదా. నాకు డౌట్, ఇప్పుడు రాజశ్యామల యాగం ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయింది. కేసీఆర్ చేశాడు, సీఎం అయ్యాడు. జగన్ చేశాడు, సీఎం అయ్యాడు. ఆ మధ్య చంద్రబాబు కూడా చేసినట్టున్నాడు, ఆయన సీఎం అయ్యాడు. మళ్ళా మొన్న అదే రాజశ్యామల యాగాన్ని కేసీఆర్ చేశాడు, ఓడిపోయాడు. జగన్ చేశాడు, ఓడిపోయాడు. ఇదేంటి? ఇటువంటి కొత్తగా వచ్చిన పోకళ్ళు మన జన్మ జాతకంలో మనకు ఆ యోగం ఉండాలి. ఆ యోగం కొంచెం లేట్ అవుతుందంటే అప్పుడు దానికి సంబంధించిన బలం మనం పెంచుకోవాలి. ఎట్లాగైతే మన ఆహారం ఉందండి, మనకు వీక్గా ఉన్నాము, ప్రోటీన్స్ కావాలి, లేకపోతే ఇవి కావాలి, కార్బోహైడ్రేట్ ఇట్లాంటి అలా ఆ రకంగా ఈ ప్రక్రియలో మనకు కొంచెం డిలే అవుతున్న దాన్ని తెచ్చుకోవడం కోసం చేయొచ్చు. అటువంటి 3 ఉన్నాయి. అందరూ మనం భారతదేశంలో ఉన్న ఆరాధన పద్ధతులు 3 ఉన్నాయి: శైవం, వైష్ణవం, శాక్తేయం. శైవం అంటే శివుడు, శైవులంతా శివుడిని పూజిస్తారు, వైష్ణవులు విష్ణువుని పూజిస్తారు. శాక్తేయం ఎందరిలోకి తొందరగా అనుగ్రహించే దేవత అమ్మవారు. అమ్మ దయ్యం అంటే అమ్మవారు. అమ్మవారు. దానికోసం కొంతమంది ఈ చేశారు. ఈ శాక్తేయంలో ఉన్న ఈ దశమహావిద్యలని అవి వేరే. ఈ రాజశ్యామల రాజమాతంగిలో ఒక భాగం అన్నమాట. మనకి జాతకంలో యోగం ఉన్నప్పుడు అది చేసుకుంటే దట్ విల్ బి యాడెడ్ అడ్వాన్స్. మనకి ఆయన ఫేవర్గా ఉన్నప్పుడు ఇస్తారు. సో ప్రతిసారి నాకు చీఫ్ మినిస్టర్ కావాలి, రాజశ్యామల నువ్వు వచ్చి ఇప్పించంటే ఇస్తుందా? యోగం ఉంటే ఉండదు. అది యోగం ఉన్నట్టే కదా. ఒకసారి సీఎం అయ్యారంటే యోగం ఉన్నట్టే కదా. యోగం ఉంది, అక్కడితో అయిపోయింది. వారికి ఎంత టైం వరకు అది ఉంటుంది అనేది దీని ప్రకారం చెప్తుంది. కేసీఆర్ గారి విషయం తీసుకుంటే ఆయన ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి. చాలా మంది మేష లగ్నం ఉన్నారు, కానీ వృషభ లగ్నం. మేష లగ్నం రాజయోగ లగ్నం కాదు, వృషభ లగ్నం వచ్చింది. ఆయనకి రాహువు చాలా అనుకూలం. అందుకు రాహు దశలో ఆయన యాజిరేషన్ నడపటం, చీఫ్ మినిస్టర్ అవ్వటం జరిగింది. రాహుదశ అయిపోయేసరికి ఆయన చీఫ్ మినిస్టర్ పోయింది. ఆ రాహుదశలో రాహువు శని ఇటువంటి గ్రహాలను ఎక్కువగా ప్రభావితం చేసేది అమ్మవారు. ఆ అమ్మవారికి సంబంధించిన రాజశ్యామలు చేసుకున్నారు. అది వారికి ఇచ్చి అంతకాలం ఉండాలో అంతకాలం ఉంచింది. ప్రతిసారి అదే చేస్తే ఇస్తారన్నది. ఎలాగైతే మనం ఒక డాక్టర్ ఒకసారి ఒక మందు ఇస్తాడు, మళ్ళీ అదే మందు వేసుకుంటే అది పని చేయదు. ఎందుకంటే బాడీ దానికి ఇమ్యూన్ అయిపోద్ది. డోస్ పెంచుకోవటం, ఇంకోటి వాడటం, ఈ మందులు వేసుకున్న సరే పని చేయలేదంటే మందులు మార్చుతానంట. అట్లాగా ఈ పరిస్థితులకి, ఈ రోజు ఉన్న గ్రహగతులకి ఎవరు అడ్డం పడుతున్నారు, ఏం కావాలి, అసలు మనకు ఉన్నదా లేదా అని చూసి దాని ప్రయత్నం చేయాలి. కానీ చీఫ్ మినిస్టర్ అవ్వాలంటే రాజశ్యామల అనుకుంటే రైట్. సో ఇవేం చేయకపోయినా శని ప్రభావం ఉన్న రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. ఇది ఎలా జరిగింది? శని ప్రజాస్వామ్యానికి అధిపతి శని. ఇదివరకు రాచరికం ఉన్నప్పుడు రాచరిక వర్గాలు గురు ప్రభావం, గురువు అనుగ్రహం, సూర్యచంద్రుల అనుగ్రహం ఉంటే వారికి పదవులు వచ్చాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యం ప్రజల నుంచి రావాలి. విష్ణు పృథ్వీపతి అనేవారు. విష్ణు వంశ లేనివాడు పృథ్వీపతి కాలేయుడు, రాజు దైవ సమానుడు అనే డాక్టర్ అయిన ఉండేది. ఇప్పుడు ప్రజాంశ సంభూతులు, దైవాంశ సంభూతులు కాదు, ప్రజాంశ సంభూతులు. ప్రజల్లోంచి పైకి రావాలి. ఆ ప్రజల్లో ఇప్పుడు ఇదివరకైతే రాజవంశం ఏదైతే ఉందో అది ఇప్పుడు పార్టీలే రాజవంశం. దానిలో ఉన్నవాళ్ళు మన భారతదేశంలో ఎట్లాగైతే రాజవంశాలు పార్టీలు, అలా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే కుటుంబమే, మన ప్రాంతీయ పార్టీలు ఏది చూసుకున్నా కుటుంబమే. అలాగే ఇదివరకు రాజవంశంలో ఉన్న డిసెండెంట్స్కి ఆ వంశంలో ఎవరికి రాజయోగం ఉంది, ఎంతకాలం ఉంటుంది చూసి దాని ప్రకారం వాళ్ళు రాజ్యాధికారానికి వచ్చేవారు. ఇక్కడికి వచ్చేసరికి పాలిటిక్స్లో నేను చెప్పాను, ప్రజెంట్ పాలిటిక్స్లో మనల్ని ప్రభావితం చేసే గ్రహాలు 5 గ్రహాలు ఉంటాయి. గురువు, సూర్యచంద్రులు. వాళ్ళు అనుకూలంగా ఉన్నవారు ఏంటంటే డిసెండెంట్స్ అన్నమాట. ఒక ఏరియాలో ఒక కుటుంబానికి మంచి పేరు ఉంటుంది, ఆ ఏరియాలో వారి నుంచి ఉంటే చాలు వాళ్ళకి పదవి వచ్చేస్తుంది. అట్లాగే ఇక్కడికి వచ్చి శని, ప్రజాస్వామ్యంలో శని అంటే ప్రజలకు పాలకుడు. ఒక ఏరియాలో ఒక వర్గం పీపుల్ ఎక్కువ ఉంటారు, వాళ్ళ నుంచి నాయకుడు ఎన్నుకుంటాడు. ఆ రకంగా వస్తుంది.
అలా ప్రజాస్వామ్యంలో శని ఏం చేస్తాడంటే పదవి ఇస్తాడు, కానీ పదవికి పోగొట్టేది కూడా శని. ఓకే. ప్రజలకు అనుకూలంగా ఉన్నంతకాలం శని పదవి ఇస్తాడు. ఎప్పుడైతే ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకున్నారో అది శని పోగొట్టు. రేవంత్ రెడ్డి గారికి సంపూర్ణంగా 5 ఏళ్ళు ఉంటాడు ఆయన? కొన్ని డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఆయనది చిత్త నక్షత్రం తులారాశి అన్నారు, కుంభ లగ్నం అని కొంతమంది, మీన లగ్నం అని కొంతమంది చెప్పారు. కానీ అది ఇదమిద్దంగా లేదు. కానీ ఆయన లగ్నాలు కూడా రాజయోగ లగ్నాలు కావు. ఓకే. ఆయనది రాశ్యాతే వచ్చింది. రాశ్యాతి వచ్చిన యోగం కొంతకాలమే ఉంటుంది అనమాట. నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన శనిదేశ ఆఖరిలో ఉన్నది. శనిదేశంలోనే ఆయన స్ట్రగుల్ అవ్వటం, జైలుకి వెళ్ళటం, రావటం వచ్చింది. ఎవరికైతే బంధనం ఉంటుందో వారికి అధికారం వస్తుంది ప్రజాస్వామ్యంలో. మీరు జగన్ గారు 16 నెలలు బంధనం వస్తే ఆయన మళ్ళీ తిరిగి చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఎలక్షన్ ముందు 50 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఆయన మళ్ళీ అయ్యారు. అలాగే ఈయన కూడా కొంతకాలం ఉండి వచ్చి చీఫ్ మినిస్టర్ అయ్యారు. కానీ ఆయన దశల ప్రకారం చూస్తే శని దశ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ మార్చి కానీ జూన్ కానీ. ఆ తర్వాత ఆయన పదవిలో ఉండే పరిస్థితి అంతగా కనిపించట్లేదు. ఓకే, రైట్. ఇంకొక పెద్ద సందేహం నాకు. సో మీరు అన్నారు ప్రభావం కొంతకాలమే ఉంటుందని దేనిదైనా. మరి మోడీ గారిది ఏంటంటే అప్రతిహతంగా నడుస్తుంది. ఆయన ఏం రాజయోగం అది, అట్లాంటిది కూడా ఉంటుందా? మోడీ గారిది వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం. ఓకే. ఆయనకి లగ్న బలం ఉంది, రాశి బలం ఉంది, నక్షత్ర బలం ఉంది. అనురాధ నక్షత్రం వాళ్ళు అందరినీ డామినేట్ చేస్తారు. ఎక్కడున్నా వాళ్ళే మెయిన్ గా ఉంటారు. ఆయనకి 24 సంవత్సరాల విపరీత రాజయోగం ఉంది. ఆయనకి 2001లోనే అది పుట్టింది. ఆయన కార్తికేయ అంశ, సుబ్రహ్మణ్య అంశ వచ్చినవాడు. అలా దానికోసం ఆయన ప్రభావం ఎక్కువ ఉంది. కుజ ప్రభావం ఎక్కువ ఉంది. ఆయనకి 24 సంవత్సరాల విపరీత రాజయోగం ఉంటే 2001లోనే ఇప్పుడు గుజరాత్ చీఫ్ మినిస్టర్ అయ్యారు. అక్కడ 13 ఏళ్ళు చేశారు. మళ్ళీ డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు 10 ఏళ్ళు ఇంకా ఆయన ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు ఆయనకి కుజదశ నడుస్తుంది. కుజదశ రేపు 26 ఎండింగ్ కానీ 27 బిగినింగ్ లో కానీ అది అయిపోతుంది. సో ఆయనకి యోగం 24 సంవత్సరాలు కూడా అప్పుడు కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఆయనకి రాహుదశ వస్తుంది. రాహుదశ ఆయనకి అంత అనుకూలం కాదు. అందుకోసం రాహుదశ వచ్చే టైంకి ఆయన తప్పుకోవడం కానీ తప్పించడం కానీ జరుగుతుంది. అవునా? ఓ అయ్యో, నా కొంపదీసి నా దిష్టి తగలదు కదా మోడీకి. ఎవరి జీవితం వారిదేనా? అంతేనా? ఓకే, రైట్. మనిషి జీవిత కాలం తీసుకుంటే సార్, అంటే 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 ఇది ఎట్లా జరుగుతుందో చెప్పండి నాకు. ఉదాహరణకు వాజ్పేయి ఉన్నాడు, మన అద్వానీ గారు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఉదాహరిస్తున్నాను. మోడీ ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు. మోడీ నిరంతర అప్రతిహతంగా వెలిగిపోతున్నాడు, ఆయనే ప్రధానమంత్రి అవుతున్నాడు. ఆయనతో పాటు అత్యంత శక్తివంతుడిగా ఉండే ఈయన అక్కడే ఉన్నాడు. అట్లాగే వాజ్పేయి గారు అప్రతిహతంగా ప్రధాని అయ్యారు. ఈయన అయితే పూర్తిగా ఇప్పుడు ఆయనకు అవకాశం కూడా లేని పరిస్థితి. నిజానికి నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి అత్యంత శక్తివంతమైన నేత అద్వానీజీనే. ఆయన దేశం మొత్తం తిరిగి ఈ దేశాన్ని సంఘటిత పరిచిన వ్యక్తి. ఆయన ఎందుకు కాలేదు, ఈయన ఎందుకు అయ్యాడు? ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. బీజేపీలో ఉన్న నాయకులందరూ వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి, నక్షత్రాలు. వాజ్పేయి గారిది కూడా వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం, జ్యేష్ఠ నక్షత్రం. అద్వానీ గారిది కూడా వృశ్చిక లగ్నం, మేషరాశి, భరణి నక్షత్రం. ఆయనకి లగ్నాత్తు యోగం ఉంది, రాశ్యాత్తు తక్కువ. వాజ్పేయి గారికి లగ్నం, రాశి, నక్షత్రం 3 కలిసి వచ్చింది. అలాగే మోడీ గారికి కూడా లగ్నం, రాశి, నక్షత్రం 3 కలిసి వచ్చింది. వాజ్పేయి గారి టైంలో అద్వానీ గారు ఉన్న ఆయనకి లగ్నాత్తు, రాశ్యాత్తు, నక్షత్రాత్తు వాజ్పేయి గారికి యోగం ఉండటంతో ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అద్వానీ గారికి రాశితో ఉన్న యోగం లేదు కనుక డిప్యూటీ అయ్యారు. వాళ్ళిద్దరూ కాంటెంపరీస్ కనుక ఒకే కాలంలో ఉన్నారు కనుక ఈయనకి ఇంకా అవకాశం లేకపోయింది. ఇప్పుడు మోడీ గారు వచ్చే టైంకి ఆయనకి అన్ని కలిసి వచ్చినాయి. కలిసి వచ్చేసరికి ఆయన విపరీత రాజయోగం ఉండటంతో ఆయన ప్రైమ్ మినిస్టర్ అవడం జరిగింది. అదే విధంగా మనం మిగతా కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే గాంధీ గారిది ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి. నెహ్రూ గారిది ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి. ఇందిరాగాంధీ గారి లగ్నం ఆశ్లేష నక్షత్రంలో ఉంది. మన్మోహన్ సింగ్ది ఆశ్లేష నక్షత్రం. సో ఆశ్లేష నక్షత్రం వాళ్ళంతా ఎక్కువ కర్కాటక రాశి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వృశ్చిక లగ్నానికి వృశ్చిక రాశి సంబంధించిన వాళ్ళు బీజేపీలో ఉన్నారు. ఇంతే కదా ప్రజెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ది వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి, సింహ లగ్నం.
కమలా హ్యారిస్ కూడా వృశ్చిక రాశి, కానీ లగ్నం ఆమె రాశి లగ్నం మారింది. సో ఆమెకు యోగం లేదు. ఇది వరకు ఒకసారి ఇప్పుడు డిస్కస్ చేసాం. ఈ రకంగా ఎవరి జాతకంలో అయితే రాశి లగ్నం నక్షత్రం కంప్లీట్ బలం ఉంటుందో వారు ఎక్కువ కాలం దాన్ని పొందుతారు. లగ్నం ఒకటి ఉంటే కొంతకాలం వస్తుంది, రాశ్యాత్తు అంటే మధ్యలో ఒకసారి వస్తుంటారు. ఓకే. ఇప్పుడు ఈ పదవులు రావాలంటే ప్రభావితం చేసే 5 లగ్నాలు రాజయోగ లగ్నాలు: కర్కాటకం సింహం, ఓకే, వృషభం తుల, మకరం. ఈ 5 రాజయోగ లగ్నాలు. ఈ రాజయోగ లగ్నాల్లో పుట్టిన వారు లగ్నం బలంగా ఉండి ఇతర కాంబినేషన్ కూడా 159 కాంబినేషన్ ఆ గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటే వాళ్ళ జీవితంలో ఏదో ఒక దశలో పదవి పొందుతారు. రైట్. పవన్ కళ్యాణ్ తీసుకున్నాం. ఆయన ఏకంగా కొత్త దేవుణ్ణి సృష్టించాడు, వారాహి అమ్మవారు అని. అంటే అంతకుముందు నాకు తెలియదు, ఎప్పుడు వినలేదు. ఆయనే బహుళ ప్రచారంలోకి తీసుకొచ్చారు. సో మరి ఆయన డిప్యూటీ సీఎం దగ్గర ఆగిపోయాడు. ఇంకా ముందు కదులుతాడా, అక్కడే ఆగుతాడా, వెనక్కి వస్తాడా? గత ఎన్నికల్లో మీరు చెప్పిన రాజశ్యామల ప్రభావం వచ్చింది. ఆ రాజశ్యామల ఇద్దరిని చీఫ్ మినిస్టర్ చేసింది. తర్వాత వచ్చేసరికి వారాహి. దశమహా విద్యల్లో దశమాతల్లో రాజశ్యామలు కూడా ఒక మాత. కానీ వారాహి ఎవరంటే కాశీ నగరానికి దిక్పాలకులు అంటారు, వారు అష్టభైరవులు అంటారు. అష్టదిక్పాలకులు కాశీ నగరాన్ని పాలించేవాళ్ళు. రూరు భైరవ, అసిత భైరవ, భీషణ భైరవ, సంహార భైరవ అని ఒక 8 మంది ఉంటారు. ఆ అష్టభైరవుల భార్యలు ఉన్నారు. వాళ్ళలో ఒక భైరవుడి భార్య వారాహి. వాళ్ళు కొన్ని పవర్సే కలిగి ఉంటారు. ఎలా అంటే జస్ట్ లైక్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పోలీస్, ఆర్మీ అలా అన్నమాట. సో రాజశ్యామల, రాజమాతల ఆర్మీ లాంటి వారు అయితే ఈ వారాహి అటువంటి వాళ్ళు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పోలీస్ లాంటి. ఓకే. సో వారు ఎంత యోగం వేస్తారో అంత వచ్చింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయం చూస్తే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయనదేమో మకర రాశి, శ్రవణ నక్షత్రం. కుంభలగ్నం అని కొంతమంది అంటారు, మీన లగ్నం అది ఇదమిద్దంగా లేదు. ఆయనకి రాశ్యాత్తు యోగం ఉన్నది, ఆయనకి శనికి సంబంధించిన బలం ఉన్నది, ఆయనకి సాడే సతి అంటే 7.5 ఏలినాటి శని స్టార్ట్ అయినప్పుడు ఆయన మొదటి సమయంలో ఆయనకి ఫలితం రాలేదు, తన సీటే నెగ్గలేకపోయాడు. కానీ ఏలినాటి శని ఏం చేస్తాడంటే కష్టపెట్టి చివరికి ఫలితం ఇస్తాడు. దాని ప్రకారం ఆయనకి నెక్స్ట్ ఎలక్షన్ లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు. కాకపోతే ఈయనకి రాశ్యాత్య యోగం ఉంది కనుక లగ్నాత్తు యోగం అంతగా కనిపించట్లేదు. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చెప్పలేదు. కాకపోతే ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే లోకేష్ ఉన్నాడు, అతనికి లగ్నాత్తు యోగం ఉన్నది, రాశ్యాత్తు లేదు. అతనిదేమో మేష రాశి, భరణి నక్షత్రం, లగ్నం వచ్చి మకర లగ్నం. మకర లగ్నం రాజయోగ లగ్నమే. ఆయనకి ఇలా 50-50లోనే ఉంది. ఇన్ ఫ్యూచర్ వీళ్ళిద్దరూ కలిసి జస్ట్ లైక్ మహారాష్ట్ర అటువంటి చోట కోయిలేషన్ నడుస్తున్నాయి కదా, అట్లాగా నువ్వు నేను కలిసి నువ్వు 2.5 ఏళ్ళు నేను 2.5 ఏళ్ళు ఉన్నామనే ఒక ఫార్ములాకి ఏమైనా వస్తే వాళ్ళ జీవితంలో ఏదో ఒక దశలో దే మే గెట్ దట్ సీఎం పోస్ట్ ఫర్ ఎ బ్రీఫ్ టైం. భవిష్యత్ కాలే. జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఎందుకు గురుగారు? అంటే వీళ్ళిద్దరి పరిస్థితులు బాగాలేదు అంటే మరి నెక్స్ట్ భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్కి ఏమన్నా అవకాశం ఉంటుందా? బాలకృష్ణ ముఖ్యమంత్రి యోగం ఉందని విన్నాను సార్ నేను. బాలకృష్ణ గారి డేట్ ఆఫ్ బర్త్ నా దగ్గర లేవండి, కానీ భువనేశ్వరి గారిది మహాయోగమైన జాతకం. అవునా? భువనేశ్వరి గారి తండ్రి చీఫ్ మినిస్టర్, భర్త చీఫ్ మినిస్టర్. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరవ్వాలో కూడా చేయగలిగింది భువనేశ్వరి గారే. ఆమెకి కూడా యోగం ఉన్నది. ఒక దశలో ఆమె కూడా చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం వచ్చే అవకాశం ఉంది. అయ్యో ఎప్పుడు బయటకు కూడా రాలేదు కానీ ఎక్కడున్నా మనం ఏం చేస్తాం అంటారా? ఓకే. అది ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గురించి నాకు ఒక సినిమా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన సినిమా వారికే జ్యోతిష్యాలు చెప్తుంటాడు. ఆయన నాకు డీటెయిల్స్ ఇచ్చాడు. అతనితో వచ్చేసరికి ఏంటంటే సింహలగ్నం, సింహరాశి, పుబ్బ నక్షత్రం. లగ్నం ప్రకారం యోగం ఉంది, కానీ రాశి మిగతా దానికి ప్రజానుకూలత లేదు. ప్రజాస్వామ్యంలో కావాల్సింది శనిగ్రహం అనుగ్రహం కూడా ఉండాలి. సో ఆయన ఏదో ఒక స్టేజ్లో పాలిటిక్స్లోకి వచ్చే అవకాశం ఉంది, కానీ ఏ లెవెల్ అనేది ఇప్పుడే చెప్పలేం. ఆయన డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఎవరైనా ఇస్తే ఎప్పుడు వస్తుందని. చిరంజీవి వెనక్కి వెళ్ళిపోవడం కూడా అదే కారణమా? చిరంజీవి గారిది కూడా తులారాశి, చిత్తా నక్షత్రమే అంటారు. లగ్నం అయితే దానికి యోగం ఉంటుంది, కానీ రాశి ప్రకారం ఉండదు. ఆ రాశి ప్రకారం వచ్చిన యోగంతోనే ఆయన కొన్నాళ్ళు పాలిటిక్స్లోకి రావటం,
మినిస్టర్ స్టేట్ ఆఫ్ స్టేట్ అవడం జరిగింది. తులారాశి వృషభ రాశి వాళ్ళు మెయిన్గా సినిమాల్లో ఉంటారు. సినిమాల్లో వాళ్ళకి మంచిది ఉంటుంది. ఎన్టీఆర్ది కూడా తులారాశి స్వాతి నక్షత్రం, నాగేశ్వరరావుది కూడా తులారాశి చిత్తా నక్షత్రం. అలాగే వాళ్ళ కళల్లోని సినిమా రంగంలోనే ఎక్కువ పరిణతి పొందారు. బ్రాహ్మణ్ ఏమైనా పరిశీలించారా? బ్రాహ్మణ్ అదే బ్రాహ్మణ్ లేదండి, ఆ డీటెయిల్స్ నాకు ఎవరు ఇవ్వలేదు. ఇస్తే చెప్తా. ఓకే ఓకే. ఎందుకంటే బ్రాహ్మణ్ కూడా రాజకీయాల్లోకి వస్తుంది, తనే నెక్స్ట్ లీడ్ చేస్తా అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా. నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రెండు నాకు ఆథెంటిక్ గా ఇచ్చారు, లోకేష్ ది భువనేశ్వరి గారిది. దాని ప్రకారం నేను చెప్పాను. ఓకే 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 రైట్. సో ఇక ఈ యొక్క దశమహావిద్యల విషయానికి వస్తే ఏంటి, దశమహావిద్యలు ఈ మధ్య కాలంలో విపరీతంగా పాపులర్ అయిపోయి ఎవ్వరు పడితే వాళ్ళు పూజలు పునస్కారాలు హోమాలు అసలు బీభత్సం చేస్తున్నారు. దశమహావిద్యలు అని చెప్పి బలులు ఇచ్చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఇది ఏంటి అంటే ఈ ధోరణిని ఎట్లా చూడాలి? ఇప్పుడు మన హిందూ జీవన విధానంలో 3 రకాల ఆరాధనలు చెప్పారండి. శైవం, వైష్ణవం, శాక్తేయం. మన గ్రహాల్లో చెప్పుకున్నాం శనివర్గం గురువర్గం ఉంటాయని చెప్పి. గురువర్గ జీవులకి అధిపతి శివుడు, శనివర్గ జీవులకి అధిపతి విష్ణువు. వారు వీరిని పీడిస్తూ ఉంటారు. ఓకే. అప్పుడు జరిగిందంటే అందరూ కలిపి మళ్ళీ అమ్మవారి అనుగ్రహంలో ఉంటారన్నమాట. సో మనకి భారతదేశంలో ఉన్న 3 పద్ధతుల్లో నార్త్ ఇండియాలో శైవం, సౌత్లో వైష్ణవం, ఈస్ట్ బెంగాల్ ఏరియాల్లో శాక్తేయం పూజిస్తారు. కరెక్ట్. ఇది ఎక్కడి నుంచి కాళిదాస్ టైం నుంచి వచ్చింది. అలాగే శైవానికి ప్రముఖ స్థానం కాశీ, వైష్ణవానికి ప్రముఖ స్థానం తిరుపతి, శాక్తేయానికి కామాఖ్య. సో ఎలాగైతే గ్రహరూపి జనార్దన, గ్రహరూపి పరమేశ్వర, గ్రహరూపి మహామాయి, ఈ 3 రూపంలోనే ఉంటాయన్నమాట. ఇది ఎలాంటిదంటే మనం పవర్ ఎలక్ట్రికల్ పవర్ చూస్తున్నాం. ఫేజ్ మైనస్ న్యూట్రల్ ఉంటాయి, ఫేజ్ న్యూట్రల్ ఉంటాయి, ప్లస్ మైనస్ న్యూట్రల్ ఉంటాయి. ప్లస్ శైవం అయితే మైనస్ వైష్ణవం అవుతుంది, ప్లస్ వైష్ణవం అయితే మైనస్ ఏమో శైవం అవుతుంది. కానీ న్యూట్రల్ ఉండేది అమ్మవారు. అప్పుడు ఈ అమ్మవారి ఆరాధన అంటే అప్పుడు కాళిదాసు టైం నుంచి కాళిక అమ్మవారిని పూజించడం వచ్చింది. ఈ రకంగా ఏం జరిగిందంటే ఇక దశమహావిద్యలు అంటే అన్ని గ్రహాలకి అధిదేవతలు అంతరిక్ష అధిదేవతలు ఉన్నారు. నవగ్రహాలు మన అందరికీ తెలుసు. సూర్యుడికి అంతరిక్ష అధిదేవత మాతంగి, చంద్రుడికి అంతరిక్ష అధిష్టాన దేవత భువనేశ్వరి, కుజుడికి అధిష్టాన దేవత బగళాముఖి, బుధుడికి అధిష్టాన దేవత త్రిపుర సుందరి, షోడశి కూడా అంటారు. గురువుకి గ్రహానికి అనుకూల దేవత తారాంబ, శుక్రగ్రహానికి కమలాత్మిక, శనికి దక్షిణ కాళిక, రాహువుకి చిన్నమస్త, కేతువుకి ధూమావతి. ఈ 9 మంది 9 గ్రహాలకి సంబంధించిన మాతలు. ఇందాక మీరు అడిగారు భూమి కూడా గ్రహమే కదా, దానికి ఆ భూమికి అధిష్టాన దేవత త్రిపుర భైరవి. ఈ 9 గ్రహాలని కంట్రోల్ చేసే మాతలు. ఇంకోటి గురుగారు అంటే బిఫోర్ దాట్ అసలు గ్రహాలు ఏడే అంటారు కదా. గ్రహాలు ఏడే, సూర్యచంద్రులనేమో మనం ఒకే మండలంగా తీసుకోవాలి, మండల గ్రహాలు అంటారు. సూర్యుడు చంద్రుడు ఒక లెక్కలోకే తీసుకోవాలి. ఆ సూర్యుడు చంద్రుడు లేని రాహు కేతు, ఈస్ట్ నార్త్ నోడ్ సౌత్ నోడ్ అంటారు. సో కానీ ఈ ప్రభావం ఇప్పుడు సూర్యచంద్రులు ప్లస్ వాల్యూ, రాహుకేతులు మైనస్ వాల్యూ. +1 -1 -10 అలా ఉంటది కదా, ఆ రకంగా ఉన్నది. ఒక్కొక్కసారి మైనస్ వాల్యూనే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాం. ప్లస్ లో మనకి నష్టం అయితే మైనస్ కూడా ఆ రకంగా సూర్యచంద్రులు ఏమైనా చెడు చేస్తే రాహుకేతులు దాన్ని సప్లిమెంట్ చేస్తాం. ఆ రకంగా 9 గ్రహాలని మనం తీసుకోవాలి. వారి మండలాలు వారి ప్రభావాలు ఉన్నాయి, అందుకోసమే 9 గ్రహాల్లో వారి శక్తి మన మీద ఉంది తీసుకున్నారు. ఈ రకంగా ఈ 9 గ్రహాలకి అధిష్టాన దేవతలు వీరు అన్నమాట. వీరు ఇందులో జరిగింది ఏంటంటే ఒక 4 గ్రహాలు తీవ్ర దేవతలు అన్నారు. తారాంబ, దక్షిణ కాళిక, చిన్నమస్త, ధూమావతి తీవ్ర దేవతలు. ఇదివరకు ఏం జరిగిందంటే మాతృస్వామ్య వ్యవస్థ ఇదిగా ఉండేది. ఇప్పుడు బెంగాల్ అక్కడ కూడా త్రిపురలో అక్కడే నడుస్తుంది. లేడీస్కి ఇంపార్టెన్స్ ఎక్కువ కానీ కాదు. కానీ అప్పుడు ఏం జరిగిందంటే తల్లి అమ్మకి వెళ్ళాలి. ఇప్పుడు అందుకోసం అక్కడ అమ్మకి ఏంటంటే ఇప్పుడు మనం చాలా మంది ఈ బలులు అనేవి అమ్మవారి గుళ్ళలోనే ఇస్తారు. అది ఎందుకు వచ్చిందంటే లేడీస్కి ఎక్కువ ఎనర్జీ ఇమీడియట్గా కావాల్సి వస్తూ ఉంటుంది. ఆడవారికి ఋతుస్రావంలో రక్తం పోతుంది, పిల్లల్ని కన్నప్పుడు రక్తం పోతూ ఉంటుంది, ఏమైనా ప్రమాదాలు జరిగితే రక్తం పోతూ ఉంటుంది. అలాగే వాళ్ళు పిల్లలకు పాలు ఇస్తారు, వారి శరీరంలో రక్తం కొంత చేరడం అవుతుంది. సో దే నీడ్ మోర్ ఎనర్జీ. అందుకోసం వారికి బలమైన ఆహారం కావాలి. ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్ చూడండి, దే విల్ యూజ్ పర్టికులర్ డైట్. మనం తగ్గించుకోవాలంటే సాఫ్ట్ డైట్, పెంచుకోవాలంటే హార్డ్ డైట్. ఆ రకమైన ప్రక్రియలో అమ్మవారికి ఎక్కువ బలం కావాలి కనుక మాంసం. ఇప్పుడు కూడా ఎవరైనా అదే చేస్తారు. ఆ రకంగా మనం తీసుకుంటాం.
ఈ రకంగా ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే అది చాలా విపరీతం అయిపోయింది. విపరీతం అయిపోయి విపరీతంగా బలులు ఇస్తున్నారు, ఇదంతా జీవహింస అని బౌద్ధం వచ్చాక అది వచ్చింది. ఓకే. అప్పుడు ఏం చేశారంటే దాన్ని తగ్గించడానికి ఇదేదో వెరితల్లు వేస్తుందని చెప్పి శంకరాచార్యుడు వచ్చి ఆ తీవ్ర దేవతలందరినీ ఆరాధించి వారి శక్తిని అంతా శ్రీచక్రంలోకి ఆపాదించి, అందుకు అందరు అమ్మవారి గుళ్ళలో శ్రీచక్రం ఉంటుంది. ఓకే. శ్రీచక్రం ఉన్న గుళ్ళో బలం బాగుంటుంది అనమాట. ఆ రకంగా చేశారు. ఈ రకంగా శంకరాచార్యుడు ఏం చేశాడంటే వీరికి ప్రత్యామ్నాయ నైవేద్యాలు కూడా ప్రిస్క్రైబ్ చేశాడు ఆయన. పులిహార, చిత్రాన్నం అటువంటివన్నీ ప్రిస్క్రైబ్ చేశాడు. అలాగే అందుకోసం ఈ వెళ్ళలే బలులే చేయాలి ఇవ్వాలనేది లేదు. దశమహావిద్యలు ఉన్నాయి. దశమహావిద్యలో ఇంకా చెప్పింది ఏంటంటే ఈ రకరకాల ప్రక్రియలు, పంచమకారాలు అని చెప్పి ఒక అది ఇచ్చింది. ఆ పంచమకారాలు కూడా ప్రత్యామ్నాయం. నిజమేనా అండి అది? పంచమకారాలు నిజమేనా? అది ఏంటంటే ఇది వరకు సాధకులు అటువంటి కొంతమంది ఉండేవారు, సిద్ధులు, యోగులు, సాధకులు ఉండేవారు. వాళ్ళు ఈ అఘోరీలు అటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు అది చేసేవారు. వాళ్ళు ఏంటి, వాళ్ళకు పర్టికులర్ పర్పస్ కోసం, వాళ్ళ కోసం, వాళ్ళకి ఏదన్నా బాధ కలుగుతుంటే అది పోగొట్టడం కోసం, ఇందాక చెప్పిన అమ్మవార్లంతా బాధలు పోగొడతారని, ఏదైనా ఇంకోటి ఏదో చెడ జరిగిపోతుంటే దాన్ని తప్పించుకోవడం కోసం వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు సాధించుకునేవారు. అంతేగాని దాన్ని ఎదుటి వాళ్ళ మీదకి లేదన్నమాట. అట్లాగే అది తీవ్రం ఎప్పుడు కూడా మనం ఎంత వోల్టేజ్ పవర్ వాడాలో అంతే వాడాలి, అంతకన్నా ఎక్కువ వాడకూడదు. ఇప్పుడు దాన్ని అందరికీ లేసర్ అవసరం లేదు కదా, లేసర్ లాంటిది అది. దాన్ని సాధకులు చేయాలి, దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవి గుప్త విద్యలు అంటారు. అవి సీక్రెట్గా ఎవరికి వారే చేసుకోవాలి. కానీ ఎవరి కోసం ఇంకొకళ్ళు చేశారంటే అది వికటించే అవకాశం ఉంటుంది. దానివల్ల విపరీత పరిణామాలు కూడా చూడాలి. రైట్. మీరు శ్రీచక్రం అంటే నాకు ఈ మధ్యలో చిన్న వివాదం. శ్రీచక్రం అంటే యోని స్వరూపం అని, శివుడు అంటే లింగ స్వరూపం అని ఏదో చెప్తున్నారు. ఏంటి గురుగారు ఇవన్నీ? శ్రీచక్రం అనేది యోని స్వరూపం కాదు. మొత్తం విశ్వవ్యాప్తంగా ఉన్న, ఇందాక మీకు చెప్పాను, మీకు 108 degrees 360 ఏదైతే ఉన్నాయో అన్ని రకాల పవర్ కోణాలు చెప్పేది శ్రీచక్రం. ఎవరికైతే ఏ డిగ్రీ నుంచి ఉంది అనేది అన్ని డిగ్రీల పవర్ అందులోకి వస్తుంది. అందుకోసం శ్రీచక్రం ఆరాధిస్తే అది వస్తుంది. ఇంకా యోని లింగం అని ఇదివరకు నుంచి ఉన్నాయి. శివారాధన అదే అన్నమాట, తల్లిదండ్రులు ప్రతీకలు అన్నమాట. అది ఆరాధన ఎలాగో ఉన్నది. ఇంకా కొన్ని దేశాల్లో ఇంకా అటువంటి రూపంలోనే శివలింగం అవి ఉన్నాయి. మన ఇండియాలో కూడా గుడిమాల అటువంటి చోట ఉన్నాయి. దాన్ని ఏమో పురుషుడికి ప్రతీక, స్త్రీకి ప్రతీకగానే చూడాలి. అట్లాగే యోని పూజలు అని చెప్పి కొంతమంది పెట్టారు. అది కూడా ఏంటంటే అంగ పూజలు అని ఉన్నాయి. మనం పూజలు చేసేప్పుడు అష్టోత్తర శతనామాలు, షోడశాపచారాలు అన్నప్పుడు అంగ పూజలు కూడా ఉన్నాయన్నమాట. నేత్రే పూజయామి, శ్రోత్రే పూజయామి, జిహ్వే పూజయామి, ముఖే పూజయామి, అట్లా అది కూడా అంగం కూడా పూజ. కామాఖ్యలో అదే చేస్తారు కదా? అది కాదు, అక్కడ జరిగేది అది కాదు. ఈ అంగాలు కూడా చేసే పూజలో జానుని ఈ పాట కూడా చెప్పారు. కానీ తర్వాత రిఫైన్మెంట్లు ఇదేదో వల్గర్ గా ఉంది అనే దాన్ని తీసేశారు. అప్పుడు దాన్ని పూజయామి అని దానికి అంటారు. ఇప్పుడు అందరూ పూజ చేసేప్పుడు స్వర్ణ ఖచ్చిత సింహాసన సమర్పయ, రత్న సింహాసన సమర్పయామి అంటారు. వేస్తారా? వేయరు కదా. ఇది కూడా ఆ రకంగా అది ఊహించుకుని మీకంటే ప్రతి పాటని నేను చేశాను అనేది అనమాట. కామాఖ్యలో జరిగింది ఏంటంటే కామాఖ్య పీఠంలో, ఆ శక్తి పీఠంలో ఆ పాట అక్కడ పడింది. అది అమ్మకి ప్రతీక. ఎవ్రీబడి కమ్స్ ఫ్రమ్ వెజైనా. ఆత్మయోని అంటారు. భగవంతుడు ఆత్మ ఇస్తే శరీరం ఇచ్చేది యోని. సో దాన్ని అమ్మగా చూడాల, అంతేగాని ఈ రకంగా ఆ అమ్మ స్వరూపం. అల్టిమేట్ గా ఎవరైనా అక్కడి నుంచే బయటకు రావాలి, అంతేగా. అందులోంచి బయటకు వస్తేనే పాపపుణ్య నివారణ జరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్య విపరీత పాకులతో కొంతమంది సిజేరియన్ ఆపరేషన్ చేసుకుంటారు. సిజేరియన్ కూడా వదిలేయండి, అసలు డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా పిల్లల అవి కూడా ఉన్నాయి. దానికి కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నది ఏంటంటే మానవ జన్మ యోనిలోంచే బయటికి రావాల, అప్పుడు వాళ్ళకి పాపపుణ్యం పరిహారం అవుతుంది. అక్కడ జరిగింది ఏంటంటే ఇది వరకు శిశువు భూపతనం అంటారు. ఇప్పుడు పశువులు అవి ఈనప్పుడు ఆ శిశువు వచ్చి భూమి మీద డైరెక్ట్ గా పడుతుంది. పురాతన కాలంలో మానవ ప్రసవాలు కూడా నించోబెట్టే చేసేవారు. ఆ శిశువు వచ్చి భూమి మీద పడాలి. భూమి మీద పడి భూపతనం, భూమి స్పర్శ జగలాలి. అది ఎలా అంటే రిజిస్ట్రేషన్. నేను భూమి మీద పడిన దగ్గర నుంచి అంటారు. అసలు తల్లి కన్న తల్లి అయినా ఫస్ట్ మదర్ భూమి. ప్రతి శిశువుకి భూస్పర్శ తగలాలి, భూమాత అక్కడి నుంచి వచ్చి. అప్పుడు నెక్స్ట్ స్పర్శ తల్లి, థర్డ్ స్పర్శ తండ్రి, ఈ ముగ్గురు స్పర్శలు రావాలి. ఇప్పుడు ఆపరేషన్స్ జరిగేది సిజేరియన్ చేస్తారు,
యోని మార్గం నుంచి కూడా చీల్చుకుని వస్తారు. అది ఎలాంటిదంటే పాటు ఇదివరకు రాక్షసులు తల్లి కడుపు చీల్చుకు పుట్టాడు రా అంటారు. ఇప్పటికి కొన్ని జంతువులు వృశ్చికాలు ఉన్నాయి, వృశ్చికాలు తల్లి కడుపు చీల్చుకునే వస్తాయి, తల్లి చనిపోద్ది. పీతలు కూడా కొన్ని అంతే. ఈ రకమైన విపరీతమైన దానితో వచ్చిందనమాట. ఎప్పుడైతే భూపతనం జరిగిందో భూమాత అక్కడ రిజిస్టర్ అయినట్టు అనమాట. అప్పుడు వాళ్ళకి మన పిల్లలకి ఎవరికైనా సరే 5 సంవత్సరాల వరకు దెబ్బలు కింద పడినా దెబ్బలు తగలవు, ఎందుకంటే తల్లిగా భూమాత కాపాడుతుంది. మరి సీతను అయోనిజ అంటారు, అట్లాగే కౌరవులు కుండలోంచి పుట్టారంటారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? అప్పటి నుంచే ఉందా? అన్నిటికీ ఉంది, దీనికి ప్రమాణాలు కూడా ఉన్నాయి. ఎవరు ఏ రకంగా పుడతారు? కవలలు పుడతారా? కవలల్లో 2 మగాళ్ళు పుడతారా? 2 స్త్రీలు పుడతారా? గర్భాధాన సమయం అని ఉంటది. మన తల్లిదండ్రులు సంభోగ సమయం కరెక్ట్ గా తెలిస్తే వాళ్ళు ఏ రకమైన పిల్లలు పుడతారు కూడా చెప్పొచ్చు. అక్కడ 9 నెలలు ఉంటది. 9 నెలలు ఒక్కొక్క నెలకు ఒక్కొక్క అధిపతి ఉంటాడు, దాని ప్రకారం చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఏ లగ్నంతో పుట్టామో దానికి 10వ లగ్నంలో మన తల్లిదండ్రులు గర్భాధానం చేసినట్టు. మన తల్లిదండ్రుల కడుపులో మనం ఏ లగ్నంలో పుట్టామో దానికి 10వ లగ్నంలో మనం జన్మిస్తాం. ఓకే, అది కూడా చేయొచ్చు. ఈ మధ్య మరి ఈ ముహూర్తాలు చూసి సిజేరియన్లు చేసుకుంటున్నారు, అది పని చేస్తుందా? ఎవరు ఏం చేసినా భగవంతుడు ఏ డిజైన్ చేస్తే అదే వస్తుంది. అంటే సహజంగా వచ్చే దానికి ప్రభావం ఉంటుందా? గ్రహ ప్రభావం సిజేరియన్ చేసినా అలాగే ఉంటుందా? ఉండదు. వాళ్ళు సిజేరియన్ లో పుట్టాలంటేనే ఆ టైం కల్లా పుడతారు. ఇప్పుడు రాక్షస ప్రవృత్తి పెరుగుతుంది, ఇప్పుడు అంతా పిల్లలు మాట వినకపోవడం ఇవన్నీ దానికోసం వస్తున్నాయి. అందుకోసం ఇప్పుడు మారింది కదా, అందరూ న్యాచురల్ డెలివరీకి ప్రిఫరెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు సహజ ప్రసవం అని చెప్పి బోర్డులు కూడా పెట్టి చేస్తున్నారు. మళ్ళీ అగైన్ గోయింగ్ టు ఆర్గానిక్ లెవెల్. ఎలాగైతే ఈ ఫుడ్ అంతా సింథటిక్ ఫుడ్ వదిలి ఆర్గానిక్ వెళ్తున్నారో పీపుల్ విల్ గో బ్యాక్ టు దట్. సూపర్. అయితే గురుగారు, ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచం నిండా పుంకాలుగా జ్యోతిష్యులు ఉన్నారు. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలియట్లేదు. మళ్ళీ మీరు జ్యోతిషాలయం పెట్టి స్కూల్ పెట్టి నేను పెద్ద ఫ్యాక్టరీ తయారు చేస్తా అంటున్నారు, ఏం జరగబోతుంది? ఫ్యాక్టరీ ఏమి లేదు, నేను మా పూర్వీకుల్లో ఉన్నదంతా అక్కడ వరకు ఉండిపోయింది, మా వరకు ఉండిపోయింది, ప్రజలకు పంచలేదు. ఓకే, నేను కొంచెం బయటకు వచ్చి అందరికీ చెప్తున్నా. కొంతమంది ఏం చెప్పారంటే ఇంకా మీరు ఇది అందరికీ నేర్పండి, రకరకాలుగా చేస్తున్నారు, ఎవరు చెప్పేది కొంతవరకు ఉంటుంది, అంతగా లేదు, మేము చెప్పినవి చాలా వరకు అని కనుక నేను 30 ఏళ్ళ నుంచి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఒక రికానర్ నేను తయారు చేసుకున్నాను. ఏ రకమైన లేటెస్ట్ ఈ రోజుకి ఈనాడు ఉన్న పరిస్థితులు బట్టి ఎలా వస్తుంది అని అది ఇంకొంతమందికి నేర్పుదాం. నేనైతే రోజుకు 5-6 10 మందికో చెప్పగలుగుతాను. అటువంటిది ఇంకొక 10 మంది తయారంటే ఇంకో ఎక్కువ మంది చెప్పగలుగుతాను. నేను ఈ ప్రాక్టికల్ గా ఆమె ప్రాక్టికల్ ఆస్ట్రాలజీ ఏదన్నది అదే చూసి చెప్తాను తప్ప లేదు అనవసరమని నేను చెప్పను. సో అది కొంతమందికి నేర్పితే వాళ్ళు కూడా కొంతమంది చెప్తారనే ఉద్దేశంతో ఒక కోచింగ్ సెంటర్ పెట్టి చేరుతామని. ఎక్కడ పెడుతున్నారు? ఇది హైదరాబాద్ లోని వనస్థలిపురంలో. ఓకే ఓకే. అట్లాగే మీరు ఆశ్రమం కూడా ప్లాన్ చేస్తున్నారని విన్నాను. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా పరిహార ప్రక్రియలు అన్ని చెప్పాము, అందులో జపం, దానం, హోమం చెప్పాము. ఇప్పుడు అందరికీ తెలుసు ఈ కాలంలో జపం అందరూ అంత పెర్ఫెక్ట్ గా చేసేవాళ్ళు లేరు, అది చేయించుకుంటే ఎంతవరకు ఫలిస్తుందో తెలియదు. ఇంకా దానం అనేది ఏంటంటే మనం ఇచ్చిన దానం మనలోని పాపం పోవడానికి ఎదురు వాళ్ళకి దానం ఇస్తాం. ఒక గ్రహం మనల్ని పీడిస్తుంది, కుజగ్రహం పీడిస్తుంది, ఆ కుజుడి సంబంధించిన ధాన్యం ఇంకొకరి కందులు ఇమ్మన్నారు. ఆ దానగ్రహీత ఏం చేయాలంటే ఆయన తినాలి, ఆ పాప ఆయన పరిహారం చేసుకోవాలి, ఆ శక్తి ఉన్న వాళ్ళే తీసుకోవాలి. కానీ దానికి తగిన పూజలు అయినా ఆయన చేసుకోవాలి. అలా చేసుకోకుండా తీసుకుంటే ఆయనకి అది వికటిస్తుంది, మనం ఇచ్చిన ఫలితం కూడా మనకు రాదు. సో అందుకు నాకు తెలిసి అట్లా ఎవరు చేసుకున్నట్లేరే, మామూలుగా దానం తీసేవాళ్ళు తీసుకుంటారు తప్ప తీసుకోరాదు. ఎవరి దగ్గరైనా ఊరికే మనం ఏదైనా తీసుకున్నామంటే మళ్ళీ మన రుణగ్రస్తులం, ఏ జన్మలోనైనా మనం తిరిగి వెళ్ళగవాలి ఏదైనా సరే. చాలా మంది అందుకే దాన ధర్మాలు, ఇప్పుడు చాలా మంది యోగులు ఏమి చేయకుండా హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ కూర్చుంటారు, ఏమి చేయరు. వాళ్ళని భగవంతుడు 10,000 సంవత్సరాలు 20 అలాగే బతుకుతారు, ఎందుకంటే వీడి వల్ల ఉపయోగం ఏం లేదు, వచ్చినప్పుడు వస్తాడులే. కానీ మిగతా వాళ్ళు పనులు చేస్తారు, పాప పుణ్యం చేస్తారు, వాళ్ళని తీసుకెళ్లి మంచి శుద్ధి చేసి పంపిస్తారు అట్లా అన్నమాట. అలాగే వాళ్ళు ఆ దానికోసమే ఉంటారు అన్నమాట. ఇంకా ఆఖరి ప్రక్రియ హోమం. ఈ హోమం అనేది కొంచెం ఖర్చుతో చూడుకున్నది, అదేంటి డైరెక్ట్ గా మనం హోమం వేస్తే అది దేవుళ్ళకి డైరెక్ట్ గా చేరుతుంది. సో అది అందరూ చేయించుకోలేరు, ఇప్పుడు అందరూ చూసుకుంటున్నారు. సో అందరూ చేసుకునే పరిస్థితులు లేరు గనక చాలా మంది ఏంటి ఇంకా ఇటువంటి ఎక్కడ చేయించుకోవాలి, ఎలా చేయాలి, ఎంత తీసుకుంటారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం. అందుకు మేము ఒక ఆశ్రమం పెట్టి ప్రతి పౌర్ణమి నాడు నవగ్రహ హోమం
ఎవరైతే నవగ్రహాల పీడలో ఉన్నారో వారు మా దగ్గరికి వస్తే జాతకం పరిశీలించి వాళ్ళకి ఏ బాధ ఉందో చేసి ఆ నవగ్రహాల హోమం అందులో పాల్గొవచ్చు. అట్లాగే ఇంకా ఎక్కువ బాధ, ఇందాక మీకు చెప్పిన బాధ పీడ, ఆ పీడ ఉన్నదంటే పీడను వెడలు కొట్టేవాళ్ళు అమ్మవారు. సో అందుకోసం ప్రతి అమావాస్యకి దశమాత హోమం చేసి ఎవరికైతే బాధ ఉన్నాయో వాళ్ళు తీసుకుని అఫోర్డబుల్ కాస్ట్ వాళ్ళు రావచ్చు. మాకు ఆ ఖర్చు ఎంత అవుతుందో చెప్తాం, వారు ఇవ్వగలిగింది ఇవ్వచ్చు, దాని ప్రకారం చూడవచ్చు. ఇళ్ళ దగ్గర నుంచి చూసుకునే వారు ఎంత అవుతుందో వాళ్ళు ఇవ్వచ్చు. ఏమి ఇవ్వలేనారు వాళ్ళు అక్కడ మీరే మాట్లాడతారా, మీ అసిస్టెంట్లు మాట్లాడతారా? అంటే మేము అప్పుడు మా ప్రేక్షకులు మీకు ఫోన్ చేస్తారు, సో మీరే మాట్లాడతారా? నేనే మాట్లాడు, మీరే మాట్లాడి పరిహారం ఎడ్యుకేషన్ వరకు దీని వరకు నేనే చెప్తారు. వాళ్ళకి అవసరమైందే చెప్తాం, అదేలేండి, అవసరమైతేనే. ఇట్ ఈస్ ఆపరేషన్ ఈజ్ లాస్ట్ రిసార్ట్. కరెక్ట్. హోమం అనేది ఆపరేషన్ లాంటిది. వారికి మందులతో తగ్గిపోద్దా, కొంతకాలం ఎక్కువ వేసుకుని టానిక్లు కావాలా, ఐవీస్ పెట్టాలా, ఆపరేషన్ చేయాలి, అదనమాట. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ స్టెప్, అల్టిమేట్ స్టెప్. అవసరమైతేనే చెప్తాం. ఈ రకమైన చేయాలని మా ఉద్దేశం, ఆ ప్రయత్నంలో ఉన్నాము. థ్యాంక్ యూ గురుగారు. నిజంగా అంటే చాలా మంది జ్యోతిష్యులతో నేను మాట్లాడాను, కానీ సమగ్రంగా, సహేతుకంగా, సశాస్త్రీయంగా నాకు కూడా అర్థమయ్యేలాగా చెప్పారు. నాకు చాలా మంది చెప్తుంటే ఏం అర్థం కాదు, అవునా గురుగారు అంటుంటారు, కానీ మీరు చెప్తుంటే నాకు చాలా బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ. సో మన ప్రేక్షకులకి ఇంకా వాళ్ళ సమస్యలు ఏమంటే కింద కామెంట్లో రాస్తారు. సో మళ్ళీ ఒక సెషన్లో మనం వాటికి కూడా పరిష్కారం చెప్పే ప్రయత్నం చేద్దాం గురుగారు. ఇది దైవ కృప, పలికేటిది భాగవతం అట, పలికించుడు వాడు రామభద్రుడు అంట. నే పలికిన భగవంతుడు ఎందుకో నన్ను నేను చెప్పాను మీకు, మౌనం జ్ఞానం, వాక్ మేధ, మూర్ఖం వ్యాజ్యం, యుద్ధం పశువు. మౌన జ్ఞానం ఉన్నవాడు మౌనంగా ఉంటాడు, ఏం చేయడు. నాకు నేనే తెలివైన వాడిని, తెలివిందన్నవాడు వచ్చి మాట్లాడాడు, వాక్ మేధ. మూడోవాడు మూర్ఖుడు, వాదిస్తాడు, నాదే కరెక్ట్ అని వాదిస్తాడు. ఆఖరుడు యుద్ధం పశు లక్షణం, ఎదుటివాడి బలం చూడకుండా పెట్టుకోడు. సో నేను ఒక స్టెప్ కిందకి దిగా, ఇంతకాలం జ్ఞానంగా మౌనంగా ఉన్నాను, భగవంతుడు ఎందుకు నన్ను ఒక స్టెప్ కిందకి దించాడు. మళ్ళీ నేను పెంచడం కాదు, అది అందరికి అంటే మీ జన్మకి కారణం అదే అయి ఉంటుంది. అదే అందుకోసమే నేను ఎందుకు వచ్చారో ఇప్పుడు ఆ పనిలో నాకు అర్థమైంది. నా గ్రూప్ 1 ఇచ్చుంటే నేను ఐ వుడ్ బి సమ్వేర్ ఎల్స్. అదే ఉద్యోగంలో కంటిన్యూ ఐ వుడ్ బి సమ్వేర్ ఎల్స్. నన్ను నాకు పోగొట్టాడు, ఈ దారి చూపించాడు. కరెక్ట్. అందుకంటే నువ్వు వీళ్ళకి చెయ్యి అని ఆయన వంశ పారంపర్యంగా వస్తుందాన్ని కొనసాగి ఇంకా ప్రజలకి అందజేయాలని చేసి ఆ ప్రయత్నంలో నేను చేస్తున్నాను. ఎంతవరకు సక్సెస్ చేస్తాడో భగవంతుడు అన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.